భారతీయుల డాలర్ డ్రీమ్స్ చెల్లాచెదురు కానున్నాయి. ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో ఉద్యోగాలు అమెరికన్లకే ఇచ్చే దిశగా అడుగులేశారు. ఫలితం H1B వీసాలపై వేటు పడింది. అధ్యక్ష కార్యాలయం నుంచి ఏకంగా బిల్లొచ్చేసింది. ఇక చట్టంగా మారడమే మిగిలింది. ట్రంప్ జోరు చూస్తే అది కూడా అట్టే సమయం పట్టేట్టు లేదు. సాఫ్ట్వేర్ కంపెనీలపై ఈ నిర్ణయం తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఐటీ షేర్లు దారుణంగా పడిపోయాయి. దీంతో ఎలా అయినా ఈ నిర్ణయాన్ని అడ్డుకునే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ట్రంప్ తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటే నిరసనలు మిన్నంటుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు ఆ దేశంలోని విద్యార్థులను, ఉద్యోగులను మాత్రమే కాదు, భారతదేశంలోని పలు కుటుంబాలను కలవరపెడుతున్నాయి. భారతదేశంలో ఉన్నత విద్యను అభ్యసించిన చాలా మంది కల అమెరికాలో స్థిరపడటం, డాలర్లలో సంపాదన, విలాసవంతమైన జీవితం. అందులోనూ తెలుగు రాష్ట్రాల యువత విద్య, ఉద్యోగాల కోసం పెద్ద ఎత్తున అమెరికా వెళ్లింది. వారిలోనూ మధ్యతరగతికి చెందిన వారి సంఖ్య ఎక్కువ. ఇంజనీరింగ్ చదువు పూర్తి కాగానే H1B వీసాతో ప్రయత్నించి అమెరికా చేరుకున్న వాళ్లు ఎందరు. H1B వీసాపై అక్కడ 6 ఏళ్లు ఉద్యోగం చేసేందుకు వీలుంటుంది. ఆ లోపు గ్రీన్ కార్డు పొందటానికి ప్రయత్నిస్తుంటారు. ఒకసారి గ్రీన్ కార్డు రాకపోతే వచ్చేదాకా ఆ ప్రయత్నాలు ఆగవు. అక్కడి కంపెనీలు కూడా కొంత సహకరిస్తుంటాయి. దాంతో వారు అక్కడే స్థిరపడిపోతుంటారు. కానీ ఇప్పుడు ట్రంప్ నిర్ణయాలతో ఆ పరిస్థితి ఉండకపోవచ్చనే భయం పట్టుకుంది. H1B వీసా గడువు ముగిసిపోతే వెనక్కి రావాల్సిందేననే ఆందోళన అక్కడున్న మనోళ్లను పట్టి పీడిస్తోంది. వాళ్లే కాదు, అమెరికా వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న విద్యార్థులు, ఉద్యోగుల్లోనూ భయాలు నెలకొన్నాయి. అటు కంపెనీలు కూడా కంగారు పడుతున్నాయి. అందుకు కీలకమైన కారణాలున్నాయి. అమెరికాలో పనిచేసేందుకు వీలు కల్పించే ఇమ్మిగ్రేషన్ H1B వీసాల సంఖ్యను తగ్గించాలని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. H1B వీసాల సంఖ్య తగ్గిస్తే అమెరికా వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. అలాగే అమెరికాలో వార్షిక వేతనాలను భారీగా పెంచే బిల్లును తెచ్చేందుకు ట్రంప్ సిద్ధమయ్యారు. ప్రస్తుతం H1B వీసా హోల్డర్లకు $60,000 మాత్రమే చెల్లిస్తున్నారు. $130,000 వేతనం పెంచుతున్నట్టు ఈ సవరణ బిల్లులో ప్రతిపాదించారు. భారతీయులు తక్కువ జీతాలకు దొరుకుతారని కంపెనీలు వారినే ఎక్కువగా నియమిస్తున్నాయి. అమెరికా ఉద్యోగులను విదేశీ వర్కర్లతో భర్తీ చేసుకునే సదుపాయంపై కూడా ఆంక్షలు విధిస్తూ ఈ బిల్లును తీసుకొచ్చారు. అంతేకాకుండా భారతీయ సేవలపై 20% వరకు పన్ను వేయటం ట్రంప్ పరిశీలనలో ఉంది. దీన్ని బార్డర్ అడ్జస్ట్మెంట్ ట్యాక్స్ అంటారు. మన కంపెనీల ఐటీ సేవలు చౌకగా ఉన్నందువల్ల కొత్త ప్రాజెక్టులు వచ్చి పడుతున్నాయి. దిగుమతి పన్ను పెడితే అవకాశాలు సన్నగిల్లే ప్రమాదం ఉంది. ట్రంప్ ఓ మాటంటే రిపబ్లికన్లు మరో మాట చెప్తున్నారు. విధాన నిర్ణయంలో స్పష్టత లేకపోవడంతో కొన్ని ప్రాజెక్టులు ఇవ్వటం లేదు. అప్పుడే ఆ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఓడలు బళ్ళు, బళ్ళు ఓడలవుతున్నాయి. ఇంతకాలం స్టాక్ మార్కెట్లో ఓ వెలుగు వెలిగిన ఐటీ షేర్లు ట్రంప్ దెబ్బతో నేలచూపులు చూస్తున్నాయి. ఇన్నాళ్లు స్టార్ పర్ఫార్మర్లుగా మెరిసిన కంపెనీల స్టాకుల విలువ మంచులా కరిగిపోతోంది. గత కొన్నేళ్లుగా పైకి పాకుతున్న షేర్లు జర్రున జారి ఏకంగా 2 అంకెల కనిష్ట స్థాయికి పడిపోయాయి. వీసాలపై వేటు వేయటం, 7 దేశాలపై నిషేధాన్ని విధించటంపై నిరసనలు ఉధృతమవుతున్నాయి. వలసల్ని పరిమితం చేయటంపై టెక్ కంపెనీలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఇమ్మిగ్రేషన్ కార్యనిర్వాహక ఆదేశాలపై న్యాయ పోరాటం చేసే ఆలోచనలో ఉన్నాయి. ఇవేం పట్టించుకోని ట్రంప్ మరికొన్ని కఠిన నిబంధనలు విధించే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే రాబోయే రోజుల్లో అమెరికాలో ఆందోళనలు మరింత ఉధృతమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. H1B వీసాపై వేటు వల్ల ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయో మనతో మాట్లాడేందుకున్నారు స్టూడియోలో చెన్నప్ప నాయుడు గారు. వీరు CEO మెరా ఈవెంట్స్, అండ్ నరేన్ దేశాప్.com అమెరికాలో విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి సంస్థ ఇది. అండ్ సందీప్ టిటా అసోసియేషన్ ప్రెసిడెంట్, ఇంకా చక్రాధారి ఎక్స్వాష్ CEO. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. చెప్పండి, ఇది చాలా ఒక విధంగా డాలర్ కళ అన్నది స్మాష్ అయిపోయిందా అనిపిస్తోంది. చాలామందికి ఎన్నో ఆశలు పెట్టుకొని విదేశాల్లో, ముఖ్యంగా అమెరికాకు చాలామంది వెళ్తున్నారు. దగ్గర 3 వంతుల 2 వంతుల మంది
H1B వీసా ఉన్న వాళ్ళు దరఖాస్తు చేసుకున్న వాళ్ళు మన వాళ్ళే ఉన్నారు, ఇండియన్సే ఉన్నారు. మరి ఇది ఎటువంటి పరిణామం చోటు చేసుకోబోతుంది, భారతదేశంపై ఎటువంటి ప్రభావం చూపబోతోంది అండి? సో నా ఉద్దేశం ప్రకారం అంటే నేను పర్సనల్గా కూడా 99 నుంచి 2007 వరకు యూఎస్లో ఉండొచ్చాను. నేను H1B వీసాలో ఉండాను. అప్పుడు 99లో వెళ్ళినప్పుడు $42,000 ఈజ్ ద మినిమం సాలరీ విచ్ వాజ్ దేర్ అక్కడప్పుడు. అక్కడ నుంచి 60,000 వరకు మూవ్ చేశారు. ఇప్పుడు ఈ కొత్త రూల్ ఏదైతే ఉంటుందో అది 130 చేయాలనేది ఒకటేసారి 60,000 నుంచి 130కి మూవ్ చేస్తున్నారు. సో ఈ టోటల్ ఏదైతే బిల్ కానీ పాస్ అయితే మొత్తం ఇది మొత్తం ప్రాబ్లమ్ 4 విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి, అమెరికన్ కంపెనీస్ ఎవరైతే ఇండియన్ రిక్రూట్ చేసుకుంటున్నారో అదొకటి. ఇండియన్ బిగ్ కంపెనీస్, ఇప్పుడు TCS, ఇన్ఫోసిస్, పెద్ద కంపెనీస్ ఒకటి. తర్వాత ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ అక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని వందల కన్సల్టింగ్ కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే జస్ట్ బాడీ షాపింగ్ చేస్తారు. సో అదొక కంపెనీ. సో ఫైనల్గా స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళి చదువుకొని మళ్ళీ వాళ్ళు అక్కడ జాబ్స్ చేసుకుని, సో ఈ మొత్తం 4 విధాలుగా డివైడ్ చేసుకుంటే, సో ఫస్ట్ వచ్చేసి అమెరికన్ కంపెనీస్ ఏదైతే ఇప్పుడు లేసే యాపిల్ కానీ లేదా గూగుల్ కానీ ఇలాంటి కంపెనీస్ ఇండియన్స్ హైర్ చేసుకుంటారు. అది పెద్దగా ఇంపాక్ట్ కాకపోవచ్చు, కానీ కాస్ట్ వాళ్ళకి పెరుగుతుంది. కానీ బట్ యావరేజ్ శాలరీ చూసుకుంటే ఈరోజు ఒక అమెజాన్ ఎంప్లాయీ కానీ గూగుల్ ఎంప్లాయీ కానీ యూఎస్లో యావరేజ్ శాలరీ చూసుకుంటే యావరేజ్ 130K ఉంది. ఇది పెద్ద కంపెనీస్ అండి. సో వాళ్ళల్లో ఎవరైతే పెద్ద కంపెనీస్లో పనిచేస్తారో, క్వాలిఫైడ్ పీపుల్ ఉంటారో వాళ్ళకి ఏమి ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అది నా పర్సనల్ ఉద్దేశం. సో అది ఒక 10% ఆఫ్ ద పీపుల్. నెక్స్ట్, ఇండియన్ ఐటీ కంపెనీస్, బిగ్ కంపెనీస్లో పనిచేసే వాళ్ళు కూడా కొంతవరకు ఒక 50% ఆఫ్ ద పీపుల్ కూడా హై సాలరీ బ్రాకెట్లో ఉంటారు, వాళ్ళకి ఇంపాక్ట్ కావచ్చు. బట్ బిట్వీన్ 60 to 130 ఉండే మధ్యలో వాళ్ళకి ఇంపాక్ట్ ఉంటుంది. సో కొంతమంది వెనక్కి రావాల్సి వస్తుంది, లేదా కాస్ట్ పెరుగుతుంది కంపెనీకి. సో దానివల్ల వాళ్ళకి టోటల్ వచ్చే రిటర్న్స్ కానీ మార్జిన్స్ కానీ తగ్గిపోతుంది. అది రెండోది. కానీ బిగ్ ఇంపాక్ట్ నా ఉద్దేశంలో ఈ ఐటీ కన్సల్టింగ్ కంపెనీస్ కూడా చాలా ఎక్కువ ఇంపాక్ట్ అవుతాయి. ఎందుకంటే వాళ్ళు 130K పే చేయలేరు. వాళ్ళు యూజువల్గా 80-20 అని లేదా 90-10 ఇలా పర్సంటేజ్ వైజ్గా వర్క్ చేస్తుంటారు. సో వాళ్ళకి ఇంత సాలరీ అక్కడి నుంచి కస్టమర్స్ పే చేయరు. సో వాళ్ళు మేజర్గా ఇంపాక్ట్ అవుతారు అనేది ఒక ఆలోచన. ఫోర్త్, స్టూడెంట్స్. ఈరోజు స్టూడెంట్స్ మనం ఇంత మనీ పెట్టుకొని అక్కడికి వెళ్ళి చదువుకునేది, మళ్ళీ అక్కడ జాబ్స్ వస్తాయి, వాళ్ళకి ఇంపాక్ట్. సో ఓవరాల్గా చూసుకుంటే డెఫినెట్గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది, నో డౌట్. కానీ ఓవరాల్గా చూసుకుంటే మేబీ ఇది ఒక 50% ఇంపాక్ట్ కింద నేను చూస్తాను. ఎందుకంటే పెద్ద ఐటీ కంపెనీస్ తర్వాత దే విల్ ఆల్వేస్ ఫిగర్ అవుట్ ఎలా చేసుకోవడం. ప్లస్ అక్కడ లోకల్ అమెరికన్ కంపెనీస్ ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకి ఏం పెద్దగా ఇండియన్స్ స్టిల్ హైర్ చేసుకుంటూనే ఉంటారు. దీనివల్ల ఓవరాల్గా ఏంటంటే కొన్ని జాబ్స్ అడిషనల్గా ఇండియాకి రావడం కూడా జరుగుతుంటుంది. సో ఇంపాక్ట్ అయితే ఉంటుంది డెఫినెట్గా. అంటే ప్రతి ఒక్క చిన్నప్పుడు ఒక పర్సన్ ఇంజనీరింగ్ చేసుకొని కూడా చాలామంది అమెరికాకి వెళ్ళి ఆ రోజు జాబ్స్ తెచ్చుకున్నారు. ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. బట్ కనీసం ఒక 5-6 years ఇక్కడ వర్క్ చేసి అక్కడికి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి గ్రోత్ వాళ్ళకి ఐ థింక్ ప్రాబ్లం ఉండకపోవచ్చు. కానీ ఇమీడియట్గా అంతకుముందు 1 year చేసి ఒక్కసారిగా 60,000 to 130 అనేసరికి అది ఉద్యోగస్తుల్లో కూడా ముఖ్యంగా అఫ్కోర్స్ స్కిల్డ్ పర్సన్ కారనుకోండి, కాకపోతే వాళ్ళకి అంత స్కిల్స్ వాళ్ళకి కూడా అవసరం లేదనుకోండి. ప్రతి ఒక్కరిని అంటే ఒక మెంబర్ని అలా తీసుకొని మిగతా వాళ్ళని ఫాలోవర్గా పెట్టుకోవచ్చు. అలాంటి వాళ్ళకి కూడా పే చేయాలి అని అంటే ఇక్కడి వాళ్ళే బెటర్ కదా అనుకునేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకైతే దెబ్బ ఉంటుంది అని అనుకుంటున్నాను. మీరేమంటారండి? జస్ట్ టు గివ్ ఎ బ్యాక్గ్రౌండ్ అండి, కొంచెం క్లారిటీ ఇవ్వడానికి. ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి వచ్చామనుకోండి, యాక్చువల్గా ఈ బిల్ అనేది ఇంట్రడ్యూస్ చేసింది అంటే జో లాఫ్గ్రెన్ అని డెమోక్రటిక్ అంటే ఒబామాకి సంబంధించిన పార్టీ నుంచి మనకి ఆ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ బిల్లు అనేది ఏంటంటే యాక్చువల్ లా అవడానికి చాలా టైం పడుతుంది. యాక్చువల్ కాంగ్రెస్ దాన్ని పాస్ చేయాలి, తర్వాత ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి. ఆ బిల్లు పాస్ కూడా కాకపోవచ్చు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అందరూ చాలా భయపడుతున్నారు ఈ స్టేజ్లో. అసలు యాక్చువల్లీ అంటే భయం అనేది ఇప్పుడు ఈ స్టేజ్లో పడకూడదు. ఎందుకంటే అయితే అవుతుంది బిల్లు, కాకపోవచ్చు. సపోజ్ ఆ బిల్లు పాస్ అయింది అనుకోండి, సో ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే యాక్చువల్గా అందరు నెగిటివ్ వస్తుంది. చట్టం కావడం మాత్రమే మిగిలింది. ఆ చట్టం అవడానికి యాక్చువల్గా ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ బిల్స్ వస్తాయండి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్లో థౌజండ్స్ ఆఫ్ బిల్స్ వస్తాయి. అందులో 500 చాలా తక్కువ పాస్ అవుతాయి. సో ఈ H1B గురించి కూడా ఆల్రెడీ 3-4 పెండింగ్ కూడా ఉన్నాయి. 3-4 కాదు, ఇంకా చాలా ఉన్నాయి పెండింగ్. సో మనకు అవుతుందా లేదా అనేది ఫస్ట్ క్వశ్చన్. సపోజ్ అయింది అనుకోండి, సో దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో అందరికీ ఏంటంటే అందరికి చాలా భయం ఉంది. ఆ భయం అనేది యాక్చువల్ పడకూడదు, ఎందుకంటే ఇప్పుడు రూల్స్ ఏం చేంజ్ అవ్వలేదు. ఓకే, సో అది నెంబర్ 1 నా ప్రాస్పెక్ట్. అది నెంబర్ 2 వచ్చేసి ఏంటంటే యాక్చువల్గా ఈ 60 నుంచి 130,000 ఏదైతే ఉందో అదేంటంటే మెయిన్లీ H1B డిపెండెంట్ ఎంప్లాయర్స్కి ఎఫెక్ట్ అవుతుంది. H1B డిపెండెంట్ ఎంప్లాయర్స్ అంటే ఎవరు అనేది క్వశ్చన్ ఉంటుంది ఎవరికైనా. సో యాక్చువల్గా ఏంటంటే మన కంపెనీ సైజ్ అనేది 51 నుంచి అబోవ్ ఉండేవాళ్ళు వాళ్ళు ఉండి అందులో 15% ఆఫ్ ద స్టాఫ్ H1B ఉంటే ఆ కంపెనీలకు మాత్రమే ఈ 130K రూల్ అనేది అప్లికబుల్ అవుతుంది. వేరే కంపెనీస్ ఉన్నాయి, ఆ వేరే కంపెనీస్కి ఈ రూల్ అప్లికబుల్ కాదు అకార్డింగ్ టు ద బిల్. దాని తర్వాత నేను బికాస్ దేశీ OPT అంటే
ఇంటర్నేషనల్ స్టూడెంట్ మా $250,000 ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఇండియన్స్ చైనీస్ అక్కడ చదువుకునే వాళ్ళు. సో వాళ్ళ ప్రాస్పెక్ట్లో ఆలోచించాం అనుకోండి మనము. యాక్చువల్గా ఏంటంటే ఆ బిల్లో పాజిటివ్ థింగ్స్ కూడా ఉన్నాయి. పాజిటివ్ థింగ్స్ చెప్పాలనుకుంటే అక్కడ అంటే ఏ విషయాలు పాజిటివ్గా ఉన్నాయి అనుకుంటున్నారు? రైట్ వెరీ గుడ్ క్వశ్చన్. సో పాజిటివ్ ఏంటంటే అక్కడ స్టూడెంట్స్ మెయిన్లీ F1 ఇప్పుడు గ్రీన్ కార్డ్కి ఒక కోటా అనేది ఉంటుంది యాక్చువల్గా. సో గ్రీన్ కార్డ్ పర్ కంట్రీ కోటా ఉంటుంది. ఇండియాకి 7%, చైనాకి 7%. ఆ బిల్ ప్రకారం ఏంటంటే ఆ కోటా తీసేద్దాం అనుకుంటున్నారు. సో మన ఇండియన్స్ చాలామంది వెయిటింగ్ చేస్తున్నారు. సో ఆ సపోజ్ అది 7% తీసారు అనుకోండి, చాలా మందికి గ్రీన్ కార్డ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంది 10-15 ఇయర్స్ వెయిట్ చేస్తున్నారు, కొంతమంది 20 ఇయర్స్ నుంచి కూడా వెయిట్ చేస్తున్నారు. ఆ వెయిటింగ్ టైం అనేది తగ్గిపోతుంది. అది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి స్టూడెంట్స్కి ఏంటంటే ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ కన్సులేట్ కానీ చెన్నై కన్సులేట్ వెళ్ళి నేను అమెరికాలో సెటిల్ అవుతాను అని ఇప్పుడు కరెంట్ అంటే వాళ్ళు రిజెక్ట్ చేస్తున్నారు వీసా. ఎందుకంటే నువ్వు సెటిల్ అవడానికి వెళ్ళట్లేదు, చదువుకోవడానికి వెళ్తాను. ఈ బిల్లు ప్రకారం ఏంటంటే మీ గ్రీన్ కార్డ్ అంటే ఐ వాంట్ టు సెటిల్ డౌన్ దేర్ అన్నా కానీ డ్యూయల్ ఇంటెంట్ ఎలిజిబుల్ చేస్తున్నారు. సో ఈ స్టూడెంట్స్కి ఏంటంటే ఈజీగా గ్రీన్ కార్డ్ వచ్చే అవకాశం ఉంది. ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నారు అన్నమాట. సో అది కూడా అనదర్ పాజిటివ్ థింగ్ ఫర్ F1. అంటే బ్రిడ్జ్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా, లేకపోతే మొత్తానికి స్టాప్ చేసేందుకు అంటే 7 దేశాలకు సంబంధించి ఏం జరిగిందో మనం చూసాము. అండ్ ఒక్క నిమిషం అండి, మనతో జాయిన్ అవుతున్నారు జయ చౌదరి గారు, ఏపీ ఐటీ రంగ సలహాదారు. నమస్కారం అండి, వెల్కమ్ టు స్టూడియో. చెప్పండి సార్, అంటే ఒకవైపు న్యాయ పోరాటానికి కూడా సంస్థలు సిద్ధమవుతున్నాయి అంటే H1B వీసా పైన వేటుకు సంబంధించి. మరి ఇది ఎటువంటి ప్రభావం ఉండబోతోందంటారు? నేను అనుకోవడం చాలా దీని గురించి చాలా ఎక్కువ అపోహలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా బిల్లు రాలేదు, బిల్లు ఆయన అప్రూవ్ చేయలేదు, లాట్ ఆఫ్ థింగ్స్ చెప్పినట్ల మనం అంతా లేనిపోయినవన్నీ ఊహించుకొని ఏమవుతుంది, ఇది వస్తే ఏమవుతుంది, అది వస్తే ఏమవుతుంది, ఇవన్నీ ఊహించుకుంటున్నాము. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఇలాంటి బిల్లు ఒక 10-15 ఏళ్ళ క్రితం వచ్చింటే ఇండియాకి చాలా పెద్ద ఇంపాక్ట్ ఉండేది. కానీ ఇప్పుడు ఇండియా ఈజ్ ఇన్ ఏ వెరీ స్ట్రాంగ్ పొజిషన్ టెక్నాలజికలీ. ఇప్పుడు ఇండియాలో ఏ మల్టీనేషనల్ కంపెనీ తీసుకున్న మైక్రోసాఫ్ట్ కార్డ్ నుంచి గూగుల్ కానీ ఎన్విడియా కానీ AMD కానీ ఈ కంపెనీ అన్నింటిలోనూ ఇక్కడ ఇండియాలోనే R&D అంటే స్పెసిఫికేషన్ నుంచి ప్రోడక్ట్ డెలివరీ వరకు వెరీ హై అండ్ R&D వర్క్ ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు R&D అవుట్సోర్సింగ్, ఇప్పుడు బాడీ షాపింగ్ తర్వాత ఇండియా ఈజ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ R&D అవుట్సోర్సింగ్. ఇప్పుడు R&D అవుట్సోర్సింగ్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఒక 2 కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలు ఇదివరకు కాలంలో 3 ఏళ్ళకి ఒకసారి ఒక ప్రోడక్ట్ రిలీజ్ చేసేది. ఇప్పుడు 3 ఏళ్ళకి ఒకసారి కొత్త ప్రోడక్ట్స్ వస్తున్నాయి. మన సెల్ ఫోన్లో చూస్తున్నాం, ఎవ్రీ 3 months న్యూ ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. అంటే ప్రతి కంపెనీ కూడా ఈ కొత్త టెక్నాలజీ తీసుకొని వాళ్ళ కాంపిటీషన్ కంటే ముందు దాన్ని పంపిస్తేనే ఆ కంపెనీ ఉంటుంది. ఇలాంటి తరుణంలో అలాంటి ప్రోడక్ట్స్ డెవలప్ చేసే సత్తా, ఆ తర్వాత అంతమంది క్వాలిటీ ఇంజనీర్లు ఎక్కడున్నారు, ఏ ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఎతికినా కూడా మరి ఇండియా తప్ప వాళ్ళకి ఎక్కడ గతి లేదు. సో ఇండియాకు అలాంటి వర్క్ నువ్వు H1 ఆపేస్తే ఆఫ్షోర్ డెవలప్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి మనం అందుకు అసలు బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ ఫర్ ది కంట్రీ. ఇప్పుడు మన వాళ్ళకి H1 ఇక్కడ నుంచి అమెరికాకి పంపించారనుకోండి, వాళ్ళు వాట్ ఎవర్ శాలరీ దే ఆర్ గివింగ్ ఆ డబ్బంతా అక్కడ ఖర్చు పెట్టేస్తున్నారు, వాళ్ళ ఎకానమీకి ఇంప్రూవ్ చేస్తున్నారు. అదే మనం ఇక్కడ నుంచి ఇంజనీర్లు అక్కడ అమెరికాకి పంపించడం లేదు, ఆ వర్కే మన ఇండియాకి వస్తుంది అనుకోండి. ఒక ఇంజనీర్ బదులు 10 మంది ఇక్కడ ఎంప్లాయ్ చేసుకున్నాం అనుకోండి, అదే డబ్బుతో ఆ 10 మంది ఆ ఖర్చు శాలరీస్ అవన్నీ కూడా మనకి ఇక్కడే వాళ్ళు ఖర్చు పెడతారు. కాబట్టి మన ఇండియన్ ఎకానమీ మల్టిప్లై అవుతుంది. కాబట్టి నేను అనుకోవడం అంటే 10 ఏళ్ళ కాకపోతే సార్ అంటే మధ్యతరగతి వాళ్ళు చాలా మంది కూడా ఒక స్టెప్ పైకి వెళ్దామని చెప్పేసి కొంతమంది అప్పులు కూడా చేసేసి వెళ్తారు. కాకపోతే ఇక్కడ అంటే అక్కడ టు బి ఫ్రాంక్ చెప్తే కొంతమంది అంటే స్కిల్డ్ పర్సన్స్ కి కాకుండా ఒకవేళ ఉద్యోగం కనుక వస్తే అక్కడ ఇక్కడికన్నా ఎక్కువ సంపాదిస్తున్నామని చాలా మంది విద్యార్థులు కూడా గతంలో కొన్ని డిస్కషన్స్ జరిగినప్పుడు మరి మాకు ఇక్కడ అంత పే చేస్తారా అంటే అక్కడ సంపాదించుకున్నది ఖర్చు పెట్టింది ఒక ఎత్తు అయితే అక్కడ ఉండి ఇక్కడ పంపి ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ లో వాళ్ళు షేర్స్ కొనుక్కునే కూడా ఏదైనా రియాలిటీగా ఆలోచించాలా. వాడికి సత్తా ఉంటే $1,30,000 కాదు $200,000 కూడా ఇస్తారు. సత్తా లేకుండా ఊరికే బొట్టి డిగ్రీలు ఊరికే నాకు బీటెక్ ఉంది ఓనా వాళ్ళు కూడా రా వాళ్ళకి నాకేదో పెద్ద కళలు కావాలా డ్రీమ్స్లో ఉంటే అలాంటి వాళ్ళకి లాభం లేదు. వాళ్ళకి అక్కడ ఉద్యోగాలు ఉండవు, ఇక్కడ ఉద్యోగాలు ఉండవు. ఎవరికైతే బాగా సత్తా ఉందో తర్వాత ఆ టెక్నాలజీ బాగా క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఇది యాక్చువల్గా గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకంటే అలాంటి వాళ్ళకు మనకు వేరే దేశాలు పోకుండా భారతదేశంలో నుండి మంచి శాలరీస్ వచ్చే దానికి అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇంకొక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మనము వీఆర్ గోయింగ్ త్రూ ట్రాన్సిషన్ పీరియడ్. కొత్త టెక్నాలజీస్ వచ్చేసి తెలుసు సునామీ ఆఫ్ చేంజెస్ ఆర్ కమింగ్. దీనివల్ల చాలామంది మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళంతా ఈ సునామీలో కొట్టకపోతున్నారు.
ఈ కొత్త టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి అక్కడైనా ఉద్యోగాలు వస్తాయి, ఇక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. ఎక్కడున్నా కూడా ఆ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అనలిటిక్స్, ఇలాంటి ఏరియాస్ అంతా న్యూ టెక్నాలజీ. ఇది డీప్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆఫ్షోర్ వర్కే చాలా ఎక్కువ వస్తుంది ఇండియాకి. కాబట్టి ఈ ఎగ్జిస్టింగ్ కంపెనీస్ ఇప్పుడు ఎందుకు మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ వీళ్ళంతా కూడా ప్రెషర్స్ పెడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఈ టెక్నాలజికల్ రిసోర్సెస్ అక్కడ కానీ ఇక్కడ కానీ లేకపోతే వాళ్ళ కంపెనీ సర్వైవల్ విల్ బికమ్ ఏ క్వశ్చన్ మార్క్. కంపెనీ మే నాట్ బి దేర్. ఎందుకంటే కొత్త ప్రోడక్ట్స్ వాళ్ళు టైంకి రిలీజ్ చేయలేదు అనుకోండి, రిలీజ్ చేయాలంటే రా మెటీరియల్ ఎక్కడుంది? రా మెటీరియల్ ఇండియాలో ఉంది. ఇప్పుడు మనకు చాలామంది అంటున్నారు ఇండియాలో ఇది బీటెక్ క్వాలిటీ ఎంత తగ్గిపోతుంది ఎట్లా అని చెప్పేసి. మనం ఐఐటీసే తీసుకోండి, ఇదివరకు 5 ఐఐటీలు మాత్రం ఉండేది, ఇప్పుడు దాదాపు 25 ఐఐటీలు ఉన్నాయి. తర్వాత సెంట్రల్ యూనివర్సిటీ 30 సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి, ఎన్ఐటీస్ అవి 30 ఉన్నాయి. ఇవన్నీ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ సెక్టర్లో తీస్తే దాదాపు 100 ఉన్నాయి. అవి కాకుండా ప్రైవేట్ సెక్టర్ యూనివర్సిటీస్, మన శివనారాయణ యూనివర్సిటీ, ఎన్ఐఐటి యూనివర్సిటీ, ఇట్లా ప్రైవేట్ గీతం యూనివర్సిటీ, ఇలాంటి యూనివర్సిటీస్ బాగా ఉన్న యూనివర్సిటీ కూడా అవి కూడా ఒక 50 ఉన్నాయి. వీళ్ళే దాదాపు ప్రతి సంవత్సరం 1,00,000 మందిని బయటకు పంపిస్తున్నారు. ఈ 1,00,000 మంది చదివిన వాళ్ళకు ఉపాధి ఎంతవరకు వెల్కమ్ బ్యాక్. మామూలుగా అధ్యక్షుడు ఎన్నిక కాకముందు ఎన్నికలు ఇప్పుడు ఇచ్చినటువంటి హామీ అమెరికన్ల ఉద్యోగులు అమెరికా వాళ్ళకి అని చెప్పినటువంటి, కానీ హామీ నెరవేర్చే టైంలో ఈవెన్ అమెరికన్స్ కూడా వాళ్ళు కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. కారణం ఏంటనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యామ్, అంటే ఇండస్ట్రీలో ఐటీ ఇండస్ట్రీ ఎవరైతే టెక్కీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యమైన భయం, అసలు ఇంత భయం ఎందుకు వచ్చింది అంటే ఒక రికగ్నిషన్గా భావించేవాళ్ళు. సే ఒక ఆన్సైట్ ఆపర్చునిటీ అనేది ఒక కంపెనీలో, సే ఎగ్జాంపుల్ పెద్ద కంపెనీ ఐటీ కంపెనీస్లో తీసుకున్నప్పుడు ప్రమోషన్ అండ్ దాంతోపాటుగా వాళ్ళ శాలరీ హైక్స్, ఈ రెండిటితో పాటు ఈ ఆన్సైట్ ఆపర్చునిటీ అన్నది ఒక గొప్ప ఆపర్చునిటీగా వాళ్ళు తీసుకునేది. సో ఇప్పుడు ఒక $60,000 నుండి 130K అంటే 1,30,000 అంత పెంచేసరికి ఇప్పటిదాకా సార్ చెప్పినట్టు ఎస్ అప్స్కిల్ చేసుకున్న వాళ్ళకి ఈ ఆటోమేషన్ పైన లేకపోతే లేటెస్ట్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన అప్గ్రేడ్ అయిన వాళ్ళని ఆ కంపెనీ డెఫినెట్గా పెట్టుకుంటుంది, అంటే వాళ్ళు తీసేయకుండా ఉంటుంది. సో అప్స్కిల్ ఎవరైతే చేసుకోలేదో డెఫినెట్గా వాళ్ళ కంపెనీ నుంచి, అంటే ఇవాళ టెక్నాలజీ ఎట్లా అవుతుందంటే ప్రతిరోజు కూడా ప్రతి సెకండ్ కూడా టెక్నాలజీ అన్నది అప్గ్రేడ్ అవుతూ ఉంది. సో దానికి తగ్గట్టు మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ దాని తర్వాత ఇప్పుడు మెయిన్గా బాధపడేది ఏంటంటే అక్కడ లోకలైట్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆల్రెడీ ఇప్పుడు వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం ఆశించాల్సింది ఏంటంటే అక్కడ లోకలైట్స్ అట్లీస్ట్ కొంచెం ఎక్స్టెన్షన్ ఇవ్వడము, వాళ్ళకి రిలాక్సేషన్ ఇవ్వడము. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఇల్లులు కొనుక్కొని నెక్స్ట్ ఈవెన్ మనం చూస్తూ ఉన్నాం లాస్ట్ ఒక 2-3 డేస్ నుండి ఇన్సిడెంట్స్ చూస్తూ ఉన్నాం అండ్ వాట్సాప్లో మెసేజెస్ చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ లోకలైట్స్ అగేన్స్ట్, అంటే వీళ్ళకి అక్కడ రేసిజం అన్నది ఈవెన్ యూనివర్సిటీస్లో కూడా స్టార్ట్ అయిందని చెప్పి మనకి అక్కడ లోకలైట్స్ పోస్ట్ చేసినటువంటి వీడియోస్ కావచ్చు ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో అట్లాంటి సిచ్యువేషన్ని కొంచెం అంటే నార్మలైజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అండ్ భయపడొద్దు మొత్తానికి అని చెప్పలేము. డెఫినెట్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీలో, ఐటీ ఇండస్ట్రీలో దగ్గర ఇప్పుడు అంటే 60% కంప్లీట్గా ఐటీ ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా యూఎస్ నుండే అవుతా ఉన్నాయి. అండ్ ఒకటి మనకి అంటే పాజిటివ్గా మనం ఆలోచించినప్పుడు ఇక్కడ అవుట్సోర్సింగ్ జాబ్స్, ఈవెన్ ఐసియా ప్రెసిడెంట్ గారు కూడా ఇప్పటిదాకా అన్నారు, అంటే ఇక్కడ అవుట్సోర్సింగ్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి పెరగడానికి డెఫినెట్గా స్కోప్ ఉంది. ఇవాళ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో, హైదరాబాద్లో ఆ యొక్క అవుట్సోర్సింగ్ జాబ్ అంటే అవుట్సోర్సింగ్కి సంబంధించి ఇండస్ట్రీ అయితే పెరగడానికి అయితే ఈ పరిణామం వల్ల అవకాశం అవుతుంది. అండ్ ఈ యొక్క ఇంపాక్ట్ వల్ల మనం నేర్చుకోవాల్సింది ఒకటే, అంటే ఒక పెద్ద లెసన్ మనకి ట్రంప్ నేర్పించినాడు. ఫస్ట్ లెసన్ ఏంటంటే ఇప్పటిదాకా చౌదరి గారు చెప్పినట్టు మనం అప్స్కిల్ చేసుకోవడం ఒకటి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే మనము అంటే చాలామంది కూడా ఈవెన్ 10 years 12 years అయిపోయిన తర్వాత కూడా ఇండస్ట్రీలో ఒక జాబ్ సీకర్స్గానే, అంటే జాబ్ చేసుకుంటూనే ఉంటారు. సో వాళ్ళ యాటిట్యూడ్ని ఒక జాబ్ సీకర్ మెంటాలిటీ నుండి ఒక జాబ్ క్రియేటర్ మెంటాలిటీకి చేసుకోవాల్సిన అవసరం అయితే డెఫినెట్గా ఉంది. ఇక మీరు చెప్పండి నరేన్ గారు, విదేశీ వర్కర్స్తో భర్తీ చేసేటువంటి సదుపాయం పైన కూడా ఒక ఆంక్షలు విధించబోతున్నట్లు కూడా దానిపైన కూడా ఒక లుక్ ఉంది అని అనుకుంటున్నారు. మరి ఇది ఎటువంటి ఆంక్షలు ఉండబోతున్నాయి అనుకుంటున్నారు మీరు? యాక్చువల్గా ఇది స్టూడెంట్స్ ఎక్స్టెన్షన్ గురించి చెబుతున్నారు కదా మీరు. అయితే ఇప్పుడు ఏంటంటే మా దేశీఓపిక.com అనేది జాబ్ పోర్టల్
ఫర్ స్టూడెంట్స్ ఇన్ యూఎస్ అనమాట. సో ఎవరైతే జాబ్ కోసం చూస్తారో వాళ్ళ దాని రిజిస్టర్ అయితే దాని ఎంప్లాయర్స్ వచ్చేసి ఎక్స్టెన్షన్ గురించి ఓపీటీ స్టూడెంట్స్ రిజిస్టర్ అవుతారు. ఓకే, అలా కూడా So, అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ఎక్స్టెన్షన్ గురించి వచ్చేసరికి స్టూడెంట్స్ అందరూ భయపడుతున్నారు. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి 1 year ఓపీటీ ఉండేది, దాని తర్వాత ఇంకొక 2 years ఎక్స్టెన్షన్ ఉందన్నమాట, అది స్టెమ్ స్టూడెంట్స్కి. సో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత కొత్తగా ఒక డ్రాఫ్ట్ అనేది ఉందన్నమాట. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ సైన్ చేస్తే ఇంకా అది ఇంప్లిమెంట్ అవుతున్నాను అందరికి. ఇప్పుడు ఏంటంటే వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు చేయడు కావచ్చు అనుకున్నారు, కానీ ఫాస్ట్గా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పెట్టేసరికి అందరికీ భయంగా ఉంది యాక్చువల్గా. సో ఒక డ్రాఫ్ట్ ఏంటంటే లీక్ అయింది. అందులో ఆ డ్రాఫ్ట్లో ఏంటంటే ఈ అన్ని వీసాలు, నాట్ ఓన్లీ ఓపీటీ కూడా కాకుండా H4 EAD కానీ ఓపీటీ కానీ అందులో ఏంటంటే రిఫార్మ్ చేద్దామని ఉందన్నమాట. సో రిఫార్మ్ చేద్దామంటే అందరికీ ఏంటంటే ఒక ఫీలింగ్ ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ క్యాన్సిల్ చేస్తే మాకు ఎట్లా, ఎందుకంటే మాకు 3 years వచ్చేది ఇప్పుడు 1 year వస్తుంది, ఎలా సర్వైవ్ అవుతాం అనేది ఒకటి ఉంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ H4 EAD కూడా అంతకుముందు ఏంటంటే H1B వాళ్ళ వైఫ్స్ ఎవరైతే ఉన్నారో H4 EAD ఉంటుంది, చాలా అది ఆల్మోస్ట్ ఒబామా రూల్లో వచ్చిందనమాట. సో దాన్ని కూడా తీసే ప్రపోజల్ ఉందన్నమాట. సో ఈ విషయం గురించి చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. యాక్చువల్గా ఏంటంటే అది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది. సో మనం ఏంటంటే వెయిట్ అండ్ వాచ్. అది సార్ నరేన్ గారు మీరు చెప్పండి. సారీ, చక్రఆధారి గారు మీరు చెప్పండి. ఏంటంటే ఇప్పుడు ఈ విధంగా ఉంటే మన వాళ్ళు ఆందోళన చెందుతున్నారు, సంపాదించుకోవడం కష్టం అనుకుంటున్నారు, రకరకాలుగా ఉన్నాయి. ఇంకా ఇది ఇంతవరకు బిల్ పాస్ అవ్వలేదు. కాకపోతే ఒకవేళ అవుతే కనుక అమెరికాకి ఎటువంటి నష్టం ఉండదా? ఈ H1B ప్రోగ్రామ్ ఉన్నది. నేను 98 నుంచి అమెరికాలో ఉన్నాను. నాకు అమెరికాలో కంపెనీ ఉండేది 2000 నుంచి. నేను చాలా H1B స్పాన్సర్ మేము కూడా చేసేవాళ్ళం. ఇది ఈ రెగ్యులేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది కొత్త కదండి. ఇప్పుడు మనకి అవుట్ ఆఫ్ ప్రపోర్షన్గా ఇప్పుడు మీడియాలోని ఇవన్నీ వస్తున్నాయి, దానివల్ల జనాలు కంగారు పడుతున్నారు. వీ హెవ్ బీన్ సీయింగ్ ఆల్ ద టైమ్. అప్పుడు 2000లోను 2001లోను ఎవ్రీ టైమ్ దే వాంట్ టు రెగ్యులేట్. అండ్ ఇదేంటంటే H1B ప్రోగ్రామ్ క్రియేట్ చేసిన దానికి స్కిల్డ్ వర్కర్స్, ఒక సెట్ ఆఫ్ స్కిల్డ్ వర్కర్స్ అక్కడ క్రియేట్ చేయలేకపోవడం వల్ల వేరే దేశాల నుంచి ఆహ్వానించారు. దట్స్ అ ప్రోగ్రామ్ H1B. హవెవర్ ఇఫ్ యూ సీ దట్ స్మాలర్ కంపెనీస్ అంటే స్టాఫింగ్ కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్ ఆ ప్రోగ్రాంలో ఉన్న లాస్ని కొంచెం అబ్యూస్ చేయడం వల్ల వచ్చాయి. అంటే వాటిలో దేర్ ఫ్యూ థింగ్స్ బిట్వీన్ ద లైన్స్ అండ్ the loopholes ni వాటిని exploit చేయడం వల్ల the quality of H1B program has been compromised. That everybody knows it. 95లో 96 ఆ టైంలో సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళిన వాళ్ళు ఫస్ట్ జనరేషన్ IT పీపుల్, వాళ్ళకి వీళ్ళందరూ గ్రీన్ కార్డు ద్వారా కానీ సిటిజన్స్ కానీ వాళ్ళు సెటిల్ అయిపోయారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు ఎవరితో ఉన్నారో వాళ్ళందరికీ ఇంపాక్ట్ అయితే ఉంటుంది. స్పెసిఫిక్లీ స్టాఫింగ్ కంపెనీస్, IT కంపెనీస్, చిన్న వాటికి నరేన్ చెప్పినట్టు, చౌదరి గారు చెప్పినట్టు వీటన్నిటికీ ఇంపాక్ట్. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ $130,000 ఇవ్వాలంటే సంవత్సరం అంతా పనిచేస్తే $65 an hour పే చేయాలి. $65 an hour ఒకటి పే చేయాలంటే వాడికి కనీసం $100 బిల్ చేయాలి. $100 బిల్ చేయాల్సిన స్కిల్ సెట్లు ఏమున్నాయి, వాళ్ళకి ఎలా బిల్ చేయాలి అని అంటే ఈ ప్రోగ్రాం వల్ల ఏమవుతుందంటే ఎవరైతే చౌదరి గారు చెప్పినట్టు, నరేన్ గారు చెప్పినట్టు ఎవరైతే మీడియోకోర్ ఆర్ లెస్ క్వాలిఫైడ్ ఆర్ లెస్ నీడెడ్ టెక్నాలజీ పీపుల్ ఉన్నారో వాళ్ళందరూ లేచిపోతారు. $100కి వాల్యూ ఉండే స్కిల్ సెట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉంటారు. అండ్ సెకండ్ థింగ్ ఈస్ మనం అంటే ఒకసారి ఆలోచించండి, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు H1 ప్రోగ్రామ్ వల్ల కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఇంటర్వ్యూ టైంలోనూ వాళ్ళు వీసా ప్రాసెసింగ్ దగ్గర అడుగుతారు, వాట్సాప్ ప్లాన్ అంటే మేము అమెరికాకి వెళ్ళి చదువుకొని ఇండియాకి వచ్చి వర్క్ చేస్తాం, అలా అంటేనే వీసాలు వస్తాయి మీకు. సో వీళ్ళు ఈ H1 ప్రోగ్రామ్ 3 years కానీ ఎక్స్టెన్షన్ టు అనదర్ 3 years కానీ 6 years. ఇనీషియల్ ప్రోగ్రామ్ ఇంటెన్షన్ వాజ్ వీళ్ళు అక్కడికి వెళ్ళి వర్క్ చేస్తారో స్పెసిఫిక్ పీరియడ్కి వెనక్కి వచ్చేయాలి. హవెవర్ ఇఫ్ యూ సీ దట్ లాట్ ఆఫ్ పీపుల్ దే థింక్ దట్స్ వన్ వే, ఇక్కడ అమెరికాకి వెళ్ళగానే ఇంకా అక్కడ వెళ్ళిపోయి సెటిల్ అయిపోవాలి. దట్ హ్యాస్ బిన్ ట్రెండ్ ఫర్ క్వైట్ సమ్ టైమ్. దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళకి కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. అఫ్కోర్స్ ఏంటంటే ఒక టైంలో వాళ్ళ స్కిల్ సెట్ని పూల్ చేయలేకపోయారు అమెరికా ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల, వీక్ ఎడ్యుకేషన్ సిస్టమ్ వల్ల. బట్ హవెవర్ దే స్టార్టెడ్ ఆల్సో రియలైజింగ్ దట్ వీ నీడ్ టు హ్యావ్ అవర్ ఓన్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా 1-2 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు, వాళ్ళ ఓన్ పీపుల్ అన్ఎంప్లాయిడ్గా ఉన్నారనుకోండి, ఎవరికైనా కష్టం అనిపిస్తుంది.
ఇవన్నిటికీ రెగ్యులేట్ చేద్దామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నారు. మీరు ఇప్పుడు చూస్తే న్యూస్లో ఇప్పుడు వచ్చి ఉంటుంది, కానీ ప్రతి ఇయర్ దే ట్రై టు డూ సమ్ ఫార్మ్ ఆఫ్ చేంజ్. హవెవర్ ఇవి ఇంప్లిమెంటేషన్ అవ్వడానికి చాలా టైం పడుతుందండి. కంగారు పడాల్సిన అవసరం లేదు. వీళ్ళందరికీ నిజంగా స్కిల్ సెట్ ఉంటే చౌదరి గారు చెప్పినట్టు ఇండియాకి వచ్చిన తర్వాత కూడా జాబ్స్ ఉంటాయి. అఫ్ కోర్స్ వాళ్ళు అమెరికా ట్రంప్ గారి దృక్పథంతో చూస్తే దే ఆర్ డూయింగ్ ఫర్ దేర్ ఓన్ కంట్రీ వేర్ అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ ఇంక్రీజింగ్ అండ్ దే వాంట్ టు అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ H1B గెటింగ్ కాంప్రమైజ్. ఫండ్ సరి చేయడానికి ఒక స్టార్ట్ ఇనిషియేషన్ అనుకోండి. దీనివల్ల కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది, కానీ పెద్దగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఓకే అండి, మనతో మాట్లాడేందుకు పబ్లిక్ కాల్ ఉంది, మాట్లాడదాం. ప్రసాద్ గారు ఏలూరు నుంచి. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం, అందరూ అక్కడ ఉంటారు. నమస్కారం అండి, చెప్పండి, మాట్లాడండి. మేడం మనకి ఇచ్చే రైతు ఇతరులు చేసి తప్పు అని అనుకోకూడదు మేడం. మేడం ప్రసాద్ గారు, మనం చేస్తే రైతు ఇతరులు చేసి తప్పు అనుకోకూడదండి. మనం తెచ్చేది రాష్ట్రం కోసం మనల్ని గెట్టేసారండి, మరి వాళ్ళు ఉద్యోగం పోతాయని కదండి. అలాగే ఆ ప్రతిభ గారు కూడా ఆ దేశం కోసం చూస్తున్నారండి, అందులో తప్పేం లేదండి. మన వాళ్ళే చిల్లు ఉన్నాళ్ళు అక్కడ చిల్లు లేని అన్నం కూడా చాలా తప్పు మేడం. కాబట్టి ఉపయోగించకూడదండి. మనం అంటే ఊరుకుంటామని అమెరికా వాళ్ళు వెళ్ళి మా భారతదేశ ఎదవలు అంటే మనం ఊరుకుంటామా? దయ ఉంచి ఇతర దేశాల గురించి మనం అవసరండి. ఎంతకాలం హబ్బీ బాగుపడతాం మనం విధంగా చెప్పాలంటే. మన వాళ్ళ కోసం వెళ్ళి వాళ్ళు మన కోసం ఉపయోగించారు. ఓకే సారీ, మేము బాధపడితే సారీ. థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, అంటే ఇక్కడ అమెరికాను తిట్టడమో లేకపోతే ఈ నిర్ణయాన్ని తిట్టడమో కాదండి. ఈ నిర్ణయం ఒకవేళ కనుక ఈ బిల్లు కనుక పాస్ అయితే మన వాళ్ళపై ఎటువంటి ప్రభావం ఉంటుంది, ఇది ఆర్థిక వ్యవస్థ మీద, అదేవిధంగా అక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ మీద, ఇక్కడ ఉన్న ఐటీ కంపెనీస్ మీద ఎటువంటి ప్రభావం ఉంటుంది అనే దానికోసం ఒక అంచనా కోసం మాట్లాడుకునే మాటలు మాత్రమే. అమెరికాను తిట్టడమో అధ్యక్షుడు ట్రంప్ను తిట్టడమో ఇక్కడ ఉద్దేశం కాదండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండి. యాక్చువల్ మనకంటే కూడా అమెరికాకి దీనివల్ల ఎక్కువ ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు అమెరికాలో ఈ ఆల్ దిస్ ప్రోడక్ట్ కంపెనీస్, R&D కంపెనీస్, వాళ్ళకి అవైలబిలిటీ ఆఫ్ ది టాలెంట్ రైట్ టైంలో టాలెంట్ అవైలబిలిటీ ఉండాలా. వాళ్ళు H1లో తీసుకొస్తారా, అవుట్సోర్స్ చేస్తారా, ఇవన్నీ సెకండరీ ఇష్యూస్. ఆ టాలెంట్ అవైలబిలిటీ లేకపోతే ఆ టెక్నాలజీ కంపెనీస్ అన్నీ కూడా వెనకబడిపోతాయి. సో అమెరికన్ కంపెనీస్ వెనకబడిపోతే మేబీ చైనా విల్ టేక్ ఓవర్, ఆర్ యూరోప్ విల్ టేక్ ఓవర్, మేబీ ఇండియా మే టేక్ ఓవర్. కాబట్టి ఈ డెసిషన్స్ వాట్ ఎవర్ ఈస్ టేకింగ్ డెసిషన్స్, అందుకనే కదా అన్ని ఆల్ మల్టీనేషనల్ కంపెనీ CEOs అంతా గళమెత్తి లేదు ఇది మనకు వర్కౌట్ కాదు అని చెప్పేసి వాళ్ళంతా దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ప్రెషర్. అందులో అమెరికా ఈజ్ ఎ క్యాపిటలిస్ట్ కంట్రీ. అందులో ట్రంప్ హీ హిమ్సెల్ఫ్ బీయింగ్ అన్ ఎంటర్ప్రినర్ ప్రాబ్లీ యూ విల్ అండర్స్టాండ్ ది ఇంపాక్ట్ వాట్ ఈస్ గోయింగ్ టు మేక్ ఫర్ ది అమెరికన్ కంపెనీస్. ఆ ఇంపాక్ట్ అసలు ఇప్పుడు అదేదో మన తెలుగులో సామెత ఉంది కదా, ఐ మీన్ కిల్లింగ్ ది గోల్డెన్ గూస్ అని, గుడ్లు పెట్టే బాతుని చంపేస్తే గుడ్లు ఎక్కడి నుంచి వస్తాయి? ఆ పరిస్థితి ఆయన తీసుకురాకుండా ఉంటే అమెరికాకు మంచిది. ఒక కాలర్ తో మాట్లాడిన తర్వాత వెంకటేశ్వరరావు వైజాగ్ నుంచి ఉన్నారు. వెంకటేశ్వరరావు గారు. మేడం గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్ అండి. హలో మేడం, యాక్చువల్ గా ఇప్పుడు మన ట్రంప్ గారు తీసుకుంటున్నటువంటి డెసిషన్స్ అన్ని కూడా ఇన్ మై ఒపీనియన్ ఇట్ ఈస్ గోయింగ్ కరెక్ట్ అండి. యాక్చువల్ గా మనం ఇప్పుడు చూడండి ఒకసారి, లాస్ట్ టైం ఒబామా గారు ఉన్నప్పుడు పాకిస్తాన్ మీద ఆర్థిక సాయం చేశారు, కానీ ఈయన వచ్చినప్పుడు ఏం చేశారు, మొత్తం అంతా కూడా పాకిస్తాన్ ని కూడా నిషేధిత జాబితాలో చేర్చుకున్నారు కదా. సో దానివల్ల మన టెర్రరిజం కూడా తగ్గుతుంది కదా. నెక్స్ట్ ఏ లీడర్ కూడా తీసుకోవాలని డేరింగ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఫ్యాక్ట్ ఐ కంప్లీట్లీ అప్రిషియేట్ ది డెసిషన్స్ ఆఫ్ ట్రంప్. అంటే ఇబ్బందులు అయితే ఉంటాయి చూడండి, మన భారతదేశంలో కూడా నోట్లు రద్దు అయితే ఏదో జరిగిపోతుంది అన్నారు, కానీ సిస్టమ్ అంతా నార్మల్ అయింది. అలా సిస్టమ్ నార్మల్ అవడానికి కొంచెం టైం పడుతుందని చెప్పి నా ఒపీనియన్ మేడం. ఓకే రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. చిన్నప్పనాయుడు గారు, ఇప్పుడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికా మీరు చూస్తే మొదటి నుంచి, నేను అక్కడ 7-8 years ఉన్నాం కాబట్టి అక్కడ ఏంటంటే అసలు మొత్తం అమెరికా కంట్రీ 50% ఇమిగ్రెంట్స్ ద్వారా నాన్ ఇమిగ్రెంట్స్ ఇవంతా వచ్చారు కాబట్టి సో అక్కడ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అక్కడ క్వాలిఫికేషన్స్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అంతేగాని ఇప్పుడు నువ్వు ఈ కంట్రీవా ఆ కంట్రీవా అనేది ఇంతవరకు లేదు. అందువల్ల ఇప్పుడు ఏదైతే జరుగుతున్నాయో పరిణామాలు అక్కడ విత్ ఇన్ కంట్రీలో కూడా ఎందుకంత రెజల్యూషన్, ఎందుకంత ఇష్యూస్ ఉన్నాయంటే అసలు ఆ కంట్రీ బిల్డ్ అయింది ఏంటంటే మల్టిపుల్ పీపుల్, మల్టిపుల్ డిఫరెంట్ కల్చరు, డైవర్సిఫికేషన్ అంతా ఉంది. ఈరోజు అది జరగట్లేదు, కొంతమంది ఉంది. బట్ ఓవరాల్గా ఏంటంటే అక్కడ టాలెంట్ వాళ్ళకి కావాలి,
మనకి ఇండియా దగ్గర మన దగ్గర టాలెంట్ ఉంది, ఎక్కడున్నా అది ఆపర్చునిటీ ఆన్ సైట్ అక్కడ ఉన్న ప్రాంతాల్లో కూడా పే స్కేల్ అనేది డిఫరెంట్ గా ఉంటుంది కదా అండి. కరెంట్ ఎక్కువగా ఇది అక్కడ డిఫరెంట్ పే స్కేల్స్. ఇప్పుడు కాలిఫోర్నియాలో ఉన్న పే స్కేల్స్ టెక్సాస్ లో ఉండవు, సియాటిల్ లో ఉండవు, న్యూయార్క్ లో ఉండవు. ఇవన్నీ కరెంట్ సిచ్యువేషన్ వల్ల ఎకానమీ 15 years 20 years బ్యాక్ మళ్ళీ కల్చరల్గా స్ప్లిట్ ఇదంతా మారిపోయినాయండి. 15-20 years బ్యాక్ ఉండే సిచ్యువేషన్ వాళ్ళకి అప్పుడు అవసరం ఉండేది. ఇన్ఫ్యాక్ట్ సిలికాన్ వ్యాలీ ఇవన్నీ క్రియేట్ చేయడానికి ఇండియా, చైనా ఇవన్నీ చాలా కాంట్రిబ్యూట్ చేసింది. వాళ్ళకి H1B అవసరం అయితే అప్పుడు ఉన్నది, ఇప్పుడు ఉన్నది. బట్ హవెవర్ ఎంత కావాలి వాళ్ళకి, ఎంత స్కిల్ పూల్ కావాలి, ఎంత కంట్రీ నుంచి డెవలప్ చేయొచ్చు, ఎంప్లాయ్మెంట్ ఎంతలా అడ్జస్ట్ చేయొచ్చు, మనం ఏమైనా H1B ప్రోగ్రామ్ వల్ల మనకు ఎకానమీ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా, అంటే మా ఉద్యోగాలు ఏమైనా పోతున్నాయో అని ఆ సర్చ్ చేయడానికి చాలా అనాలిసిస్ చేసి దే కమ్అప్ విత్ న్యూ చేంజెస్. దానివల్ల కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే అవుతుంది, కొంచెం మనకు కూడా ఇంపాక్ట్ అయితే అవుతుంది. అట్ ద సేమ్ టైం అమెరికా కూడా చాలామంది ఇప్పుడు చూస్తే సీఈఓలు అందరూ ఇండియా నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. వీళ్ళందరూ కూడా ఒక టైంలో ఎడ్యుకేషన్ H1B ప్రోగ్రామ్ నుంచి వెళ్ళిన వాళ్ళే. అంటే వాళ్ళకి ఇండియా వాల్యూ, ఇండియా H1B ప్రోగ్రామ్ వాల్యూ, స్కిల్ వాల్యూ వాళ్ళకి తెలుసండి. అలాగా బట్ హవెవర్ వాళ్ళ వైపు నుంచి చూస్తే ఇప్పుడు వరల్డ్ వైడ్గా ఉండే ఇష్యూస్ ఉన్నాయి, పొలిటికల్ ఇష్యూస్, ఇవన్నిటినీ చూసుకొని వాళ్ళు కూడా ట్రంప్ కొత్తగా వచ్చాడు, హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ నేను నా దేశానికి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మోడీ గారు ఇండియాకి ఎలా చేస్తున్నారో ఆయనకి వాళ్ళ దేశస్తులు ఫస్ట్ దట్స్ దేర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు సీ ఫ్రమ్ ద అమెరికన్ పర్స్పెక్టివ్. దాని తర్వాత అంటే మన ఇంట్లో వాళ్ళు ఫస్ట్ ఫుడ్ పెట్టి హ్యాపీగా ఉన్నారో లేదా చూసి, దాని తర్వాత వేరే వాళ్ళని కూడా ఓకే నవ్ వీఆర్ హ్యాపీ, నవ్ వాట్ వీ కెన్ డూ మోర్. అది ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించడం వల్ల కొన్ని చేంజెస్ ఇమీడియట్గా చేయడం. ఎందుకంటే ఆయన వచ్చి కొన్ని రోజులు అయింది కాబట్టి జనాలకు కూడా చూపించాలి వాట్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్ ఈ కెన్ మేక్. దానివల్ల ఇవన్నీ మాత్రం ఆయన స్టార్ట్ చేసినవి కాదు, దీస్ ఆర్ ఆల్ రిపల్ ఎఫెక్ట్ ఆఫ్ సో మెనీ రెగ్యులేషన్స్ విచ్ స్టార్టెడ్ లాంగ్ టైమ్ ఎగో. ఇప్పుడైతే మనకి కనిపిస్తున్నాయి కానీ H1B పెట్టిందే అమెరికన్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి అండి, మనకి ఇండియన్ కంపెనీస్కి హెల్ప్ చేయడానికి కాదు. H1B పెట్టిందే వాళ్ళకి హెల్ప్ చేయడం, ఎందుకంటే అక్కడ రిసోర్సెస్ లేవు. అందుకని వాళ్ళు Y2K పీరియడ్లో ఈ కోటాను ఆల్మోస్ట్ డబుల్ ట్రిపుల్ చేశారు, ఎందుకంటే లేకుంటే ఆ కంపెనీస్ అనేది సర్వైవ్ కాదు కాబట్టి ఈ H1B అనేది అమెరికన్ కంపెనీస్కి హెల్ప్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అంతా లాబీ చేస్తారు, దే లాబీ అగెన్స్ట్ దిస్ డెసిషన్. అందుకని డెసిషన్ ఆగచ్చు, తర్వాత మాడిఫికేషన్ కూడా జరగచ్చు, ఎందుకంటే ఇంపాక్ట్ మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. ఓకే సార్, కాలర్ ఉన్నారు సార్, నాగలింగారెడ్డి గారు కడప నుంచి. నాగలింగారెడ్డి గారు నమస్తే అండి. మాట్లాడండి. హలో నమస్తే మేడం. నమస్తే అండి నాగలింగారెడ్డి గారు. ఒకవేళ మీరు టీవీ వాల్యూమ్ పెట్టి అది కూడా వింటూ ఉంటే అది స్లో తగ్గించి ఇటు డైరెక్ట్ గా సర్స్ తో మాట్లాడండి. మేడం సార్ అందరికి నమస్కారం సార్. చెప్పండి. సార్ అబ్బాయి యూఎస్ఏకి కొత్తగా వెళ్ళాలనుకుంటాడు. హలో సార్, స్టూడెంట్ లా వెళ్దాం అనుకుంటున్నారా? కొత్తగా వెళ్తున్నాడు, బీటెక్ అక్కడ పోవాలనుకుంటాడు. మా చదువుని కొడుకు అక్కడనే 4 ఏళ్ళ నుంచి పనిచేస్తాను సార్. ఓకే, 4 ఏళ్ళ నుంచి పనిచేస్తాను. ఇప్పుడు వచ్చి $1,40,000 వస్తుంది. మా అబ్బాయి గారు కొత్తగా వెళ్ళాలనుకుంటా విషయం సార్. ఇప్పుడు ఏ ఇయర్ లో ఉన్నాడు ఇంజనీరింగ్? ఇప్పుడు ఇంజనీరింగ్ సార్ ఇంటర్మీడియట్ అయిపోయింది సార్. ఇంటర్మీడియట్ బీటెక్ అక్కడే చేయాలనుకుంటాను సార్. ఓకే, అంటే ఇంకా 4 years ఉంది కదా, అవును సార్. అంటే బ్యాచులర్స్ వేస్తానుక యాక్చువల్ గా చదువుకోవడానికి అక్కడికి పంపిద్దాం అనుకుంటున్నారు. ఆల్రెడీ వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మరి వెళ్తే గనక పనిచేయడం కోసమే పంపిస్తారండి. మంచి యూనివర్సిటీలో చదివించండి, ఏం ప్రాబ్లం. ఇండియాలో అంతకంటే మంచి జాబ్స్ ఉంటాయి. మళ్ళీ వెనక్కి ఇండియాకి వస్తే యూ విల్ కాంట్రిబ్యూట్ బెటర్ ఫర్ ది కంట్రీ. సో మంచి యూనివర్సిటీలో బాగా చదువుకొని మంచి నాలెడ్జ్ తీసుకొని వస్తే అది ఆ నాలెడ్జ్ మన కంట్రీకి ఉపయోగం ఉంటుంది. అక్కడ సెటిల్ అయ్యేదానికంటే ఇండియాలో సెటిల్ కామని చెప్పండి. మీరు లాంగ్ టర్మ్ ప్లాన్స్ ఏంటంటే దిస్ ఇస్ నాట్ ద బెస్ట్ టైం. ఏంటంటే ఇప్పుడు చాలా చేంజెస్ ఇంకా వస్తాయి, అవి అంత ఫేవరబుల్గా ఉండకపోవచ్చు. అట్ ద సేమ్ టైం చౌదరి గారు చెప్పినట్టు ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ బాగున్నాయండి. ఆయన చదువుకొని ఇక్కడికి వస్తే ఇక్కడ హీ కెన్ స్టార్ట్ హిస్ ఓన్ కంపెనీ, హీ కెన్ వర్క్ ఫర్ సంబడి.
there's so many opportunities right now available in Hyderabad. ఇదివరకు అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనేవాళ్ళు, ఇప్పుడు ఇండియా ఇస్ ది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ ఎనీ స్టార్ట్అప్స్. ఐ మీన్ సో మెనీ ఆపర్చునిటీస్ ఆర్ దేర్ ఇన్ ది రీసెంట్ బడ్జెట్ ఆల్సో. ఐ థింక్ అవర్ ప్రైమ్ మినిస్టర్ హెస్ గివెన్. ఐ థింక్ ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు H1 పోయి అక్కడేదో భయపడాల్సిన పని లేదు, మన దగ్గరే ఉంటే సరిపోతుంది. అండ్ నరేన్ గారు, ఇంతకుముందు ఒక కాలర్ మాట్లాడారు, అంటే నేను డిగ్రీ లెవెల్ కోసం అక్కడ పంపించి చదివిద్దాము అనుకుంటున్నాము అని. ఆయన కోసం మీరు ఏదో చెప్దాం అనుకుంటున్నారు. షూర్. సో ఇప్పుడు ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన తర్వాత అక్కడికి బ్యాచిలర్స్ అంటే ఇంజనీరింగ్ ఇక్కడ చేసేవాళ్ళు అక్కడే అనమాట. సో అందులో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అక్కడ 4 years ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ 4 yearsకి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి $250,000. $250,000 అంటే రఫ్లీ 70-30 అబౌట్ 2 crores అనుకోండి. సో 2 crores ఖర్చు అవుతుంది. సో అది మీకు ఆల్రెడీ ఫండింగ్ వచ్చి ఉంటే దెన్ ఆలోచించే అవసరం లేదు. కాకపోతే మీరు అప్పులు తీసుకొని పంపిస్తుంటే కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే అక్కడ బ్యాచిలర్స్ కంటే బెటర్ మాస్టర్స్ కోసం వెళ్ళినప్పుడు ఏంటంటే మీకు ఖర్చు అనేది అరౌండ్ $30,000-40,000 అవుతుంది. సో $40,000 అంటే నాట్ మోర్ దెన్ 30-40 lakhs. సో అది మీరు ఆలోచించుకొని చేసుకోవాలన్నమాట. ఫైనాన్షియల్లీ మీరు ఆలోచించుకొని మీరు అఫోర్డ్ చేయగలిగితే వెళ్ళొచ్చు, అఫోర్డ్ చేయకుంటే ఆలోచించాలి. బ్యాచిలర్ ప్రోగ్రామ్కి చాలా ఖర్చు, నరేన్ చెప్పినట్టు చాలా ఖర్చు అవుతుందండి. వీళ్ళు అవగాహన లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రికవరీ, ఆ లోన్ రికవర్ చేయడానికి ఒక 7 to 10 years పట్టేస్తుంది. పార్ట్ టైం జాబ్స్ కూడా ఉండవు. ఇప్పుడు బ్యాచిలర్ దానికి ఇప్పుడు 2.5 కోట్లు రికవర్ చేయాలంటే దే హ్యావ్ టు వర్క్ ఫర్ అట్లీస్ట్ 5 to 7 years సేవింగ్స్ వెళ్ళిపోతుంది. సో అవన్నీ కొంచెం ఆలోచించి మాస్టర్స్కి కొంచెం రిలేటివ్గా ఈజియర్. దాని తర్వాత ప్రోగ్రామ్స్ అన్నీ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా, నేను అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఇండియాలో కొన్ని కాలేజెస్కి వెళ్ళే అవకాశం వచ్చింది. చాలా బాగున్నాయండి కాలేజెస్. ఐ మీన్ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ అమెరికా ఇస్ ద ప్లేస్. అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు చేయడం అంటే యుల్ గెట్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్, గుడ్ ఎక్స్పోజర్. బట్ అవర్ ఇట్స్ నాట్ ఎండ్ ఆఫ్ ద వరల్డ్. అక్కడ లేకపోతే ఇండియాలో కూడా చాలా, హైదరాబాద్ చూస్తే మీకు చాలామంది ఇప్పుడు నాకు తెలిసిన టీ హబ్ నుంచి ఆపరేటర్స్, జర్మనీ నుంచి, డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. సో స్కిల్డ్ అండ్ టాలెంటెడ్ పీపుల్, దే ఆల్వేస్ హ్యావ్ అ ప్లేస్ టు వర్క్. జస్ట్ దట్ లెస్ అంటే అత్యాశ కాదు కానీ ఎక్కువ ఆశపడి అక్కడికి వెళ్ళి డ్రీమ్స్ దాంతో షాటర్ అయితే కష్టం. అందుకోసం యూ హావ్ టు రీపోజిషన్ యువర్సెల్ఫ్. డాలర్ డ్రీమ్స్ కొంచెం కష్టం అవుతుంది. డాలర్ డ్రీమ్స్ చెల్లాచెదరైపోతాయి. ఓకే, కాలర్ ఉన్నారు. 99 నుంచి ఇప్పుడు చూసుకుంటే పరిస్థితి అప్పుడు ఏంటంటే ఇన్ని ఆపర్చునిటీస్ ఇండియాలో లేవు. అప్పుడు అందుకని ప్రతి ఒక్కరు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ రోజు మనకు అవసరం లేదు, ఇండియాలోనే కావాల్సిన ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇన్ఫాక్ట్ అమెరికా వాళ్ళు ఇక్కడ వచ్చి పనిచేయడానికి ఉన్నప్పుడు ఇంకా ఎందుకు మనం భయపడాల్సిన అవసరం లేదు. అనిల్ గారు ఉన్నారండి, మాట్లాడదాం. అనిల్ గారు హైదరాబాద్ నుంచి. అనిల్ గారు నమస్తే అండి. నమస్కారం. చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తున్నారు అందరూ. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, నాకు వీసా స్టాంపింగ్ అయిందండి. చెప్పండి. H1B స్టాంపింగ్ అయింది, బట్ ఓన్లీ ఇప్పుడు అక్టోబర్ లో నాకు స్టాంపింగ్ అయింది, లాస్ట్ వీక్ అయింది. నాకు ఎలిజిబిలిటీ ఇంకో 8 months ఉంది, నెక్స్ట్ సెప్టెంబర్ వరకు మాత్రమే ఉంది. ఇప్పుడు మీరు వాల్యుబుల్ అంటారా, వెళ్తే మంచిది అంటారా, లేకపోతే షల్ ఐ హోల్డ్ బ్యాక్ అండ్ వర్క్? ఐ మీన్ ఇక్కడ నేను ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను. కరెంట్లీ ఇక్కడ వర్క్ చేస్తున్నాను. మై కరెంట్ ప్యాకేజ్ 16 lakhs per annum. మీరు సేమ్ కంపెనీ నుంచి అంటే మీకు అక్కడ సేమ్ ఏ కంపెనీ, స్టార్టింగ్ కంపెనీకి జాయిన్ అవుతున్నారా, క్లయింట్కి జాయిన్ అవుతున్నారా, అది చాలా ఇంపార్టెంట్. జాబ్ అనేది జెన్యూనా లేకుంటే జాబ్ అక్కడ వెళ్ళి ఎత్తుకుంటారా? అక్కడ స్టాఫింగ్ కంపెనీ నుంచి ఆఫర్ చేస్తారు. ఇక్కడ అలాగైతే ఇది కరెక్ట్ టైం కాదండి నా ఉద్దేశంలో. ఎందుకంటే ఈ టైంలో మీకు కొత్తగా మీరు అంటే ఐఎమ్ షూర్ దట్ మీరు మీ ఫ్రెండ్స్ ద్వారా కానీ కొంచెం అప్డేట్స్ వస్తుంటాయి. ఈ టైం మాత్రం బెస్ట్ టైం కాదండి. ఇప్పుడు ఇఫ్ యూ హ్యావ్ అ గుడ్ జాబ్ ఇన్ ఇండియా, ప్లీజ్ కంటిన్యూ ఫర్ సమ్ టైమ్ అండ్ వెయిట్ ఫర్ రైట్ టైమ్. అండ్ I'm sure that you guys agree on that. చాలా స్టాఫింగ్ కంపెనీస్ అసలు ఉండకపోవచ్చు. దాని తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మళ్ళీ ఇప్పుడు ఫ్లైట్ చార్జెస్ అన్ని పెట్టి మళ్ళీ ఫ్యూ మంత్స్ తర్వాత రియలైజ్ అయితే ఇట్ బికమ్స్ ఈవెన్ మోర్ డిఫికల్ట్ ఫర్ యూ. ఇంకొక పాజిటివ్ ప్రాస్పెక్ట్ చెప్తానండి. అంటే మీ సిచ్యువేషన్ మీరు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు అంటున్నారు ఈ ఆగస్ట్ వరకు ఎక్స్పైర్ అవుతుంది అంటున్నారు కదా. సో మీరు రిస్క్ తీసుకోగలిగితే దెన్, ఎందుకంటే మళ్ళీ H1B ఫ్యూచర్లో ఎలా ఉంటుందో తెలియదు. మీకు ఆల్రెడీ H1B వచ్చింది. సో కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి దట్ ఎక్కువ ఎక్స్ట్రా ఎంక్వైరీ చేస్తున్నాయి. బట్ మీరు రిస్క్ తీసుకొని వెళ్ళగలిగారు అనుకోండి, సపోజ్ అక్కడ జాబ్ వచ్చింది అనుకోండి, దెన్ యూఆర్ హ్యాపీ కదా. సో మీ రిస్క్ టాలరెన్స్ పట్టేసి మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇది కాకపోతే చక్ర గారు అన్నట్టుగా రిస్క్ అయితే ఉంది, అది మీరు ఆలోచించుకోవాలి. టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. అగైన్ ఇట్స్ జస్ట్ నాట్ వన్ ఫ్యాక్టర్. మీరు ఏ టెక్నాలజీ, మీరు హోంవర్క్ చేయండి. ఎక్కడికి వెళ్ళిందని మీ ఏ టెక్నాలజీలో ఉన్నారో మీ ఫ్రెండ్స్ని కనుక్కోండి. ఆ టెక్నాలజీకి ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందో. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ ఆన్లైన్. యూ కెన్ సీ
మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపిలో ఉన్నారో, .NETలో ఉన్నారో, C# ఏదైతే ఉన్నారో, లేదా సైబర్ సెక్యూరిటీ, దానికి బాగా డిమాండ్ ఉన్నదనుకోండి, నారాయణ గారు చెప్పినట్టు యూ కెన్ ప్రాబ్లీ గివ్ ఇట్ ఏ ఛాన్స్. బట్ అగైన్ సిచ్యువేషన్ ఇస్ నాట్ ద బెస్ట్ ఆఫ్ ద టైమ్. But however, it's up to you how much risk you can take based on the skill set and the confidence what you have. But my advice is, మీరు దేనికైనా ప్రిపేర్ అయ్యాలండి. అలాగని మేము భయపెట్టట్లేదు, బట్ అట్ ద సేమ్ టైమ్ థింగ్స్ ఆర్ నాట్ ఇన్ బెస్ట్ ఆఫ్ ద షేప్ అట్ దిస్ పాయింట్ బేస్డ్ ఆన్ ద కరెంట్ చేంజెస్. ఓకే అండి, బిఎస్ రావు గారు, వీరు కంట్రోల్స్ డేటా సెంటర్ వైస్ ప్రెసిడెంట్ అండి, మాట్లాడదాం. నమస్తే అండి రావు గారు. నమస్కారం అండి, వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి, అంటే ఇది ఎటువంటి ప్రభావం చూపించే ఛాన్స్ ఉందండి? చూడండి, యాక్చువల్గా ఇఫ్ యూ లుక్ ఎట్ ది ఓవరాల్ ఈకోసిస్టమ్, సో ప్రస్తుతం ఇష్యూస్ క్లోజ్ టు అరౌండ్ 65,000 H1B visas, of which roughly around 25,000 to 30,000 come to India. So the current planned law grant bill, typically దాంట్లో ఏంటంటే they are saying that the minimum wages should be increased from 65,000 to 1,30,000. Now, ఇప్పుడు మీరు average గా చూస్తే H1B visa company typically pays around roughly around $100,000 అండి. So the marginal increase only is another 30,000. So కాకపోతే దాంట్లో ఇండియన్ ఫర్మ్స్ ఏం చేస్తారంటే we actually have limited wages for Indian employees, so who are hired in India. So there are three strategies that Indian firms should embark upon. ఒకటి ఏంటంటే they should plan for increased local recruitment as much as possible in the worst case. ఒకవేళ ఈ బిల్ పాస్ అయిపోతే. Second ఏంటంటే they should cut and do more offshoring in India. Third ఏంటంటే we should plan probably moving into those states where the heads are less. కానీ ఇన్ఫాక్ట్ మాకు షార్ట్ టర్మ్ లో ప్రాబ్లమ్ మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ ఫర్మ్స్ కుడ్ ఫీల్ ద హీట్ అనమాట. కానీ ఇంత లాంగ్ టర్మ్ లో చూస్తే దర్ హ్యూజ్ స్కిల్ గ్యాప్ ఇన్ యూనియన్ స్టేట్స్. ఇప్పుడు మీరు ప్రస్తుతం చూస్తే సైన్స్ కానీ టెక్నాలజీ కానీ ఏరియాస్ చూస్తే గ్యాప్ లో ఆల్మోస్ట్ 2.4 బిలియన్, అంటే 2 లక్షల స్కిల్ సెట్స్ గ్యాప్ ఉన్నారు. థ్యాంక్ యూ అండి రావు గారు, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చెప్పండి సార్, కానీ చాలామంది కూడా అమెరికాకు వెళ్ళాలనుకునే వాళ్ళు, అంటే ఉద్యోగం వచ్చి వెళ్ళిన వాళ్ళ కన్నా కూడా అక్కడికి వెళ్ళి చదువుకుంటూ పార్ట్ టైం చేసి ఈ చదువుకునేటువంటి డబ్బులు తీర్చేసి ఎంతో కొంత వెనక్కి అక్కడ గ్రీన్ కార్డ్ సంపాదించాలి ఈ 6 సంవత్సరాలలో అనుకొని వెళ్ళే వాళ్ళే చాలామంది ఇప్పటి వరకు. మరి ఇకపైన ఎటువంటి ట్రెండ్ ఉండాలంటే? యాక్చువల్గా స్టూడెంట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఐ కెన్ షేర్ అండి, బికాస్ మాది దేశీ ఓపీటీలో అందరు ఉండేది స్టూడెంట్స్ అనమాట. అక్కడ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ కోసం వెళ్తారనమాట. వెళ్ళేసి వాళ్ళు అక్కడ ఓపీటీ సిపిటీ అని ఉంటుంది, అది లీగల్గా పనిచేసుకోవచ్చు అనమాట. ఈ పార్ట్ టైం జాబ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇల్లీగల్ జాబ్స్. ట్రంప్ వచ్చిన తర్వాత యాక్చువల్గా కొన్ని ఇప్పుడు ఎక్కువ పవర్స్ ఇస్తున్నాడు ఎవరికి, అక్కడ ఎవరైతే లీగల్ ఇమిగ్రేషన్ చెక్ చేసే వాళ్ళు ఉంటారో. అంతకుముందు మీ లీగల్ స్టేటస్ కనుక్కుంటానికి ఏంటంటే వాళ్ళకు ఎక్స్ట్రా పవర్స్ కావాలి, ఇప్పుడు ఆ పవర్స్ ఇచ్చేస్తున్నాడు. సో సపోజ్ మన పెట్రోల్ బంక్లో ఒక స్టూడెంట్ పనిచేస్తున్నాడు అనుకోండి, ఎవరైనా ఐస్ ఆఫీసర్ అక్కడి నుంచి వెళ్ళినప్పుడు ఈ కెన్ ఆస్క్ క్వశ్చన్స్ అండ్ ఇమీడియట్లీ ఫెడరల్కి డైరెక్ట్గా ఫెడరల్కి ఇచ్చేసి డిపోర్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. సో కొంచెం ఈ ట్రాన్సిషన్ టైంలో ఉన్నట్టుగా చక్ర గారు అన్నట్టుగా ఇది ఏంటంటే ట్రాన్సిషన్ టైం అనమాట. సో ఈ టైంలో ఏంటంటే ఆ పార్ట్ టైం జాబ్స్ చేయకూడదు, ఇల్లీగల్ జాబ్స్, ఓన్లీ లీగల్ జాబ్స్. అది ఓపీటీ సిపిటీ మా జాబ్ కోడ్ ఎవరైతే జాబ్స్ ఇస్తున్నారో మా సైట్లో వచ్చి రిజిస్టర్ అవుతాయి, వాళ్ళకి ఎంప్లాయర్స్ ఆటోమేటిక్ కాల్ చేస్తారు. అవి లీగల్ వేస్ ఆఫ్ గెటింగ్ జాబ్స్. సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ ఇల్లీగల్ జాబ్స్ ఇప్పుడు చేయకూడదు, ఆ పార్ట్ టైం జాబ్స్. ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళు ఇక్కడ నుంచి చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని ఎంఎస్కో లేకుంటే బీటెక్కో పంపిస్తుంటారు. చదువు కోసం పంపించేటట్టుంటే ఇట్ ఇస్ గుడ్. ఎగ్జాక్ట్లీ. లేదంటే ఉద్యోగం కోసం పంపించి ఆ ఓపీటీ గీపీటీ ఇట్లాంటివన్నీ ఆ సర్కిల్లో వాళ్ళు అసలు ఇట్లా సైకలాజికల్ ప్రెషర్ ఆన్ ది పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఆన్ ది స్టూడెంట్స్ వర్, అరే నాకు ఉద్యోగం రావటం లేదు, ఓపీటీ అయిపోతుంది. తర్వాత ఈ డెసిషన్స్ అన్నీ తొందరలో తీసుకుంటారు. తీసుకున్న తర్వాత వాళ్ళు ఓపీటీ తగ్గించారా, అట్లే పెంచారా, లేదంటే ఆపర్చునిటీస్ ఏమన్నా, ఇవన్నీ బేరీజ్ చేసుకొని దాని ప్రకారం వాళ్ళు పంపించడం మంచిది. కానీ ఇప్పటికైతే వాళ్ళు అట్లా ప్లాన్స్ అంటే అక్కడ పోయి మా వాడికి ఎంఎస్ అయిపోయిన తర్వాత ఓపీటీ చేసి H1 వస్తుంది
అట్లా పెట్టుకున్న ఆశలన్నీ మటుకు అలాంటి వాళ్ళు కొంచెం విత్హోల్డ్ చేసుకోవాలి. అంటే ఆయన ఎలాంటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తీసుకొస్తాడు, ఏ డెసిషన్స్లో ఏ విధంగా ఉంటాయి. ఇప్పుడు మేము విన్నది ఏంటంటే ఓపీటీ పీరియడ్ తగ్గించేస్తున్నారండి. తగ్గించేస్తే మటుకు ఇట్లా ఉద్యోగాల కోసం పోయే వాళ్ళకి చాలా రిస్క్ ఉంటుందండి. వాళ్ళు దానికంటే కూడా బెటర్ ఇక్కడే చదువుకొని ఇక్కడే ఉద్యోగం చేసుకోవడం మంచిది. లేదు ఏదో మంచి యూనివర్సిటీలో ఎంఎస్ వచ్చింది, తర్వాత పర్టికులర్ టెక్నాలజీలో విద్యను నేర్చుకోవడానికి వెళ్తున్నాడంటే వాళ్ళు హ్యాపీగా పంపించమని చెప్పండి. పంపించిన తర్వాత మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఆ ఎడ్యుకేషన్తో ఇండియాకి వచ్చినా కూడా మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళు. ఓకే అండి, కాలర్తో మాట్లాడిన తర్వాత మనం కంటిన్యూ చేద్దాం. రేణుక హైదరాబాద్ నుంచి అండి. రేణుక గారు, ఓకే కాల్ డ్రాప్ అయినట్టుంది. కాలర్ ఉన్నారండి, నెక్స్ట్ కాలర్ నటరాజ్ నెల్లూరు నుంచి. నటరాజ్ గారు, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, చెప్పండి. మై సన్ ఈజ్ ఇన్ ఐఐటి సెకండ్ ఇయర్ బీటెక్ సిఎస్సి. హలో, చెప్పండి. ఈజ్ ఇన్ ఐఐటి సెకండ్ ఇయర్ బీటెక్ మేడం. ఓకే. సో దిస్ H1B reformation they are making, no? What kind of impact it will have if he aspire to go to USA? అంటే ఇంజనీరింగ్ లో ఉన్నారు కదా, సెకండ్ ఇయర్ లో అని చెప్తున్నారు కదా, సో ఇంకా 2 years ఉంది మీకు. సో ఇది ఇప్పుడు యాక్చువల్గా మీరు మర్చిపోవాలి ఏమవుతుంది అనేది. ఎందుకంటే ఇది ఇప్పుడు ఎట్లా చేంజెస్ అవుతున్నాయి అంటే చక్ర గారు చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ రెగ్యులేషన్స్ వస్తున్నాయి. సో బెటర్ వెయిట్ అండ్ దెన్ మేబీ ఇన్ అనదర్ వన్ ఇయర్లో మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. దాన్ని బట్టేసి మీరు డిసైడ్ చేసుకోండి. అది దట్స్ మై సజెషన్. డోంట్ గెట్ ప్యానిక్ అండి. ఈ సిచ్యువేషన్ బేస్ మీద ఏది డెసిషన్స్ తీసుకోకండి. ఇంకోటంటే ఈజీ డాలర్ డ్రీమ్స్ ఉన్న వాళ్ళందరికీ ఇట్స్ బిగ్ చెక్ పాయింట్. మీరు అక్కడికి వెళ్ళి ఏదో ఆడ్ జాబ్స్ చేసి డబ్బులు వస్తాయి దాంతో ఏదో చేయొచ్చు అంటే దట్స్ those things are gone. And తల్లిదండ్రులు అప్పులు చేసి మరి పంపించేవాళ్ళు అందరూ. అక్కడ వచ్చి మా వాడు వెళ్తాడు, సంపాదిస్తాడు, మళ్ళీ తీసుకొస్తున్నాడు. అలాంటిది ఈ రోజు కష్టమైన కాలం. ఈ కాలానికి ఒక అడ్వైజ్ అండి, మీ అబ్బాయి ఆల్రెడీ ఐఐటీలో చదువుతున్నారు అన్నారు కదా, సెకండ్ ఇయర్ ఉన్నారా? ఐఐటీ చదువుతుంటే దే నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ H1B. అసలు ఈ సమస్యే కాదు వాళ్ళకి. అక్కడ వచ్చే శాలరీ కంటే ఇక్కడ అలాంటి శాలరీ ఇచ్చే కంపెనీస్, గూగుల్ లాంటి కంపెనీస్ ఇక్కడే ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అసలు ఈ నాట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఆల్ దిస్ ఇష్యూస్ ఆఫ్ H1B. అక్కడ వెళ్ళిన వాళ్ళు కూడా ఉండలేక వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అసలు. అండ్ కాలర్ చూసిన తర్వాత రామకృష్ణ చిత్తూరు నుంచి అండి. రామకృష్ణ గారు, ఓకే కాల్. అంటే ఒకరికైతే ఎక్కువ ఇంపాక్ట్ అవుతుందంటే నరేన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైతే ఆల్రెడీ కొంచెం సెటిల్ అవుతున్నారు, ఇల్లులు కొనుక్కున్నారు, ఒక 6 years అయింది, గ్రీన్ కార్డ్ అప్లై చేశారు, 6 years అయిపోయి గ్రీన్ కార్డ్ 6 yearsలో వచ్చేది అంతా ఒకప్పుడు వచ్చేదండి, ఇప్పుడు ఎవరికి రావట్లేదు నాకు తెలిసినంత వరకు. 10 years కూడా పడుతుంది. సో వాళ్ళు వెయిట్ చేస్తున్నారండి. ఎక్స్టెన్షన్ H1B ఎక్స్టెన్షన్ వస్తుంది టిల్ దే గెట్ గ్రీన్ కార్డ్. సో వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ స్టేట్లో ఉంటారు, ఏం చేయాలి, మాకు వస్తుందా రెగ్యులేషన్స్ ఇప్పుడు. ఎందుకంటే మొన్న ఇరాన్ నుంచి ఒక గ్రీన్ కార్డ్ హోల్డర్ని కూడా ఎయిర్పోర్ట్లో ఆపారు. సి గ్రీన్ కార్డ్ ఈజ్ నాట్ ఎ పర్మనెంట్ ప్లేస్, ఇట్స్ అగైన్ ఎట్ డిస్క్రిప్షన్ ఆఫ్ ద ఇమిగ్రేషన్ ఆఫీసర్ ఎట్ దట్ టైమ్. ఇఫ్ దే ఫీల్ దట్ దిస్ గై ఈజ్ నాట్ యాజ్ పర్ ది రిక్వైర్మెంట్స్ అని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళు ఆపే అవకాశం ఉంది. సో వీళ్ళకి ఉన్న వాళ్ళకి కొంచెం చాలా భయపడుతుంటారు. బట్ దట్స్ న్యాచురల్. వీ హోప్ దట్ థింగ్స్ విల్ గెట్ బెటర్. బట్ అమెరికన్ పర్స్పెక్టివ్లో నుంచి చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా అర్థమవుతుంది. కొన్ని రోజులు పోయిన తర్వాత H1B ప్రోగ్రామ్ వల్ల జనాలు రావట్లేదు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 1-2 years చాలా స్పాట్స్ అవైలబుల్గా ఉండి అది ఫిల్ అవ్వకపోతే అమెరికన్స్ అగైన్ దే మైట్ చేంజ్, దే మైట్ మేక్ సమ్ చేంజెస్. ఖచ్చితంగా మళ్ళీ అవుట్ సోర్సింగ్ తీసుకుంటారు కూడా కదండి, తీసుకుంటారు. చేంజెస్ అయితే మళ్ళీ వస్తాయి. ఇంకొక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే ఇప్పుడు సార్ అన్నట్టుగా ఐఐటి స్కిల్ ఇప్పుడు యాక్చువల్లీ $130,000 అన్నారు కదా. ఈ ఐఐటీలో ఉండే వాళ్ళకి టాలెంట్ ఎక్కువ ఉంది. సో వాళ్ళకి ఆప్షన్ ఉంది. సపోజ్ US వెళ్ళాలనుకున్నా టాలెంట్ ఉంది కాబట్టి శాలరీ అనేది ఎక్కువ సంపాదించే అవకాశం ఉంది. సో కాలర్ అసలు బాధపడకూడదు, ఎందుకంటే చాయిస్ అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. కాలర్ రామకృష్ణ తీసుకుందామండి హైదరాబాద్ నుండి. చాలా సేపు అవుతుంది ఆయన. యూనివర్సిటీస్ కొన్ని మూవ్ చేసుకుంటారు. ఎందుకంటే ఈ మధ్య నేను టెక్సాస్ డలాస్ పోయినప్పుడు
90% స్టూడెంట్స్ మన తెలుగు వాళ్ళు తెలుగు, యూనివర్సిటీలో. అలా అలాంటి యూనివర్సిటీలో స్టూడెంట్స్ పోకపోతే యూనివర్సిటీ పరిస్థితి ఏంటి, వాళ్ళు క్లోజ్ అయిపోతుంది యూనివర్సిటీ. ఈవెన్ ఇది రియల్ ఎస్టేట్ రంగం మీద కూడా వాళ్ళకి ఇంపాక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ H1B వాళ్ళు ఎందుకంటే ప్రతి ఒక్క ఇండియన్ అక్కడ వచ్చి ఇల్లు కొనుక్కోవడం జరుగుతుంది. సో ఇది కాన్సిక్వెన్స్ ఎఫెక్ట్స్ అమెరికా కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆలోచిస్తారు డెఫినెట్ గా. వాళ్ళకే ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుందండి, వాళ్ళ యూనివర్సిటీస్కి ఇంపాక్ట్ ఉంటుంది. రైట్ సైడ్ అంటే ఇండియాలో కొంచెం ఎక్కువ డబ్బులు పంపించవచ్చు, రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా ఇంప్రూవ్ అవ్వచ్చు. మన ఇంపాక్ట్ పాజిటివ్ ఇంపాక్ట్, వాళ్ళ ఇంపాక్ట్ నెగటివ్ ఇంపాక్ట్. రామకృష్ణ గారు, నేను హైదరాబాద్ నుంచి రామకృష్ణ. చెప్పండి. ఏం లేదండి, మా బాబు యుఎస్ లో ఉన్నాడు, కొలరాడోలో పని చేస్తాడు. అయితే H1 వీసా వచ్చింది. ఇప్పుడు వచ్చి వెళ్ళొచ్చా లేదా? ఇప్పుడు ఇంతకు ముందు అదే ఆన్సర్ చేస్తాం. అగైన్ ఏ స్కిల్ సెట్ మీద వెళ్తున్నారో చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఉన్నారండి, వీసా మీద ఉన్నారు, వచ్చి వెళ్ళొచ్చా? వచ్చి వెళ్ళడం కూడా ఈ లండన్ నుంచి కాలర్ ఉన్నారండి, చంద్రమౌళి గారు. చంద్రమౌళి గారు, హలో, నమస్తే అండి. నమస్తే అండి, ప్యానల్ అందరికీ నమస్కారాలు. నమస్తే. చంద్రమౌళి గారు, అయితే నేను లండన్ లో ఒక 15 years నుంచి ఉంటున్నా అండి. This is very good, opportunity for people who are living in, outside India to come back, to be frank. ఇది ఎందుకంటే రీసెంట్ గా నేను ఇండియా వచ్చాను, ఒక 15 days ఉన్నాను. అక్కడ చూస్తుంటే ఆపర్చునిటీ చాలా బాగున్నాయండి ఇండియాలో. నేను లండన్ లో ఉండి కూడా నేను ఎంత సేవ్ చేస్తున్నానో నాకన్నా నా ఫ్రెండ్స్ ఇండియాలో నాకన్నా ఎక్కువ సేవ్ చేస్తున్నారు. సో I'm actually planning to come back to India. వెల్కమ్ టు ఇండియా. మీలాగా మేము కూడా ఒకప్పుడు అక్కడ పనిచేసి ఇండియాకి వచ్చి ఇప్పుడు రెస్పెక్టివ్లీ వీఆర్ ఆల్ కంఫర్టబుల్, ఐ ఫీల్. అండ్ మేము ఇప్పుడు చంద్రమౌళి అన్నట్టు 95-96 ఆ టైంలో ఉండేటప్పుడు ఇంజనీర్స్కి 1500-1800 జీతాలు వచ్చాయండి 2098. ఆ టైంలో అమెరికాకి వెళ్ళడానికి ఒక రీజన్ ఉండేది. అక్కడకు 2000-3000 జీతం వచ్చినప్పుడు సడన్గా 2 lakhs ఈక్వాలెంట్ అట్ ద టైం. ఇప్పుడు చూస్తే హైదరాబాద్ మార్కెట్లో, జాబ్ మార్కెట్లో జీతాలు బాగా పెరిగినాయి. బై ద ఎండ్ ఆఫ్ ద డే మీరు ఎంత సేవ్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీకు 2 లక్షల జీతం వచ్చింది అనుకోండి, అందులో 1,70,000 ఖర్చు అయిపోతుంది అనుకోండి, మీకు ఎంత మిగులుతుంది? 30,000. ఇప్పుడు వర్సెస్ ఇండియా అంటే అక్కడ మీకు ఎర్నింగ్ పొటెన్షియల్ ఎక్కువ, ఎక్స్పెన్సెస్ కూడా చాలా హై ఉంటుంది. ఇండియాలో రెండు కొంచెం రిలేటివ్గా తక్కువ ఉంటాయి, బట్ ఎక్స్పెన్సెస్ సైడ్ చాలా తక్కువ ఉంటుంది. దేర్ ఇస్ అ బిగ్ గ్యాప్. సో ఒకసారి ఇప్పుడు చంద్రమౌళి ఎలాగ ఇప్పుడు అనుకుంటున్నారో అలాగా చాలామంది రియలైజ్ అవుతున్నారు వన్ పాయింట్ ఆఫ్ టైంలో. ఏంటంటే ఇండియాకి వెళ్ళిన తర్వాత ఆపర్చునిటీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి, డబ్బులు ఎక్కువ. వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ ఒక టైంలో వీళ్ళు అమెరికాకి వెళ్ళి లండన్కి వెళ్ళి డబ్బులు ఎంత సంపాదిస్తున్నారో ఇక్కడ ఉండి అంతగానే సక్సెస్ఫుల్గా ఉండే వాళ్ళు చూస్తున్నారు. దెన్ దేర్ ఇస్ అ కంపారిజన్ రైట్ నౌ. దే స్టార్టెడ్ రియలైజింగ్ దట్ నౌ మూవింగ్ బ్యాక్ టు ఇండియా ఇస్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. వెరీ గుడ్ పాయింట్ అండి చక్ర గారు చెప్పినట్టు. బట్ ఒక వన్ బిగ్ డిఫరెన్స్ ఏంటంటే ఇండియాలో మనం 10,000తో బతకొచ్చు, ₹1,00,000 బతకొచ్చు, 50,000లో బతకొచ్చు. అమెరికాలో అలా ఉండదండి. అమెరికా లండన్లో మన మినిమం ఎక్స్పెన్స్ ఏదైతుందో అంత కావాల్సిందే. అదర్వైజ్ మనకి ఇక్కడ ఏంటంటే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మన సిచ్యువేషన్ పట్టేసి. అమెరికాలో అలా ఉండదు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉందని చంద్రమౌళి గారు. సో మీరు ఇక్కడ వచ్చే ముందు ఒకసారి ప్లాన్ చేసుకొని రండి. ఆపర్చునిటీస్ అయితే ఇక్కడ యాజ్ యూ అందరు ప్యానలిస్ట్ చెప్పినట్టుగా చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. జస్ట్ ప్లాన్ చేసుకొని రావాలి. సో దట్ యుల్ నాట్ ఎండ్ అప్ ఇన్ ఎ బిగ్ సర్ప్రైజ్. జనరల్గా వచ్చేసి 1 yearలో వెళ్ళిపోతారు. ప్లాన్ అక్కర్లేదండి, ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇండియా కూడా ఇలాంటి టాలెంట్ ఎవరైతే 10 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి డబ్బులు సంపాదించి వీళ్ళందరూ ఇండియాకి రావడం ఇండియాకి చాలా మంచిదండి. ఈ సిచ్యుయేషన్ కరెక్ట్గా ఇండియా పర్స్పెక్టివ్లో చూస్తే ఇందాక చౌదరి గారు అన్నట్టు చాలా మంచి అవకాశం ఇండియా ఎకానమీ గ్రోత్కి. అట్ ద సేమ్ టైం అమెరికా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, కొంతమంది తగ్గారని. ఇండియా వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, కొంతమంది డబ్బున్న వాళ్ళు పెరిగారని. సార్, ఈ నిర్ణయం తీసుకుంటారు, నిర్ణయం వస్తుంది అని ఒక విధంగా చెప్పాలంటే ఇండివిజువల్గా చాలామంది భయపడ్డారు. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఏంటి వెళ్ళిపోవాల్సి వస్తుందా అని, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా మా అసలు ఆవిరైపోయినట్టేనా అని రకరకాలుగా. కాకపోతే ఇండియాకు ఇది ఎటువంటి మేలు చేస్తుంది? ఇప్పుడు అమెరికన్ కంపెనీస్ అన్నీ గ్లోబల్ కంపెనీస్. వాళ్ళ మార్కెట్స్ అంతా అమెరికాలో కొంత ఉండొచ్చు, కానీ ఇప్పుడు గ్రోయింగ్ మార్కెట్స్ ఏవి ఇండియా, చైనా, యూరోప్లో కూడా అంత పెద్ద మార్కెట్ లేదు. కాబట్టి ఈ గ్లోబల్ కంపెనీస్ వాళ్ళు చూసేది ఏ డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళ మార్కెట్కి ఇంపాక్ట్ కాకూడదు.
అట్ ది సేమ్ టైం వాళ్ళ డెవలప్మెంట్ ఏదైనా కొత్త ప్రోడక్ట్ ఏదైనా చేయాలంటే అది వాళ్ళ కాంపిటీషన్ కంటే ముందు చేయాలా, దానికి రిసోర్సెస్ కావాలా. దానికి వాళ్ళు నువ్వు ట్యాక్స్లు ఎక్కువ వేసినా ట్యాక్స్లు తక్కువ వేసినా ఇవన్నీ మెటీరియల్, నాకు అవైలబిలిటీ మ్యాన్ పవర్ ఉందా, నేను మా కాంపిటీషన్ కంటే తక్కువ టైంలో నా ప్రోడక్ట్ రిలీజ్ చేస్తున్నాను లేదా, ప్లస్ నా మార్కెట్స్ ఎక్కడున్నాయి, గ్రోయింగ్ మార్కెట్స్ అంతా ఇండియా, చైనా, ఇన్ని గ్రోయింగ్ మార్కెట్స్ ఉన్నప్పుడు మన కంట్రీతో సత్సంబంధాలు పెట్టుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తారు. ఏ కంపెనీ అయినా కూడా. ఇప్పుడు కంపెనీ సడన్గా కట్ చేసి ఇండియా నుంచి అందరినీ తీసేసి ఇక్కడ అన్ని ఆఫ్షోర్ అన్ని క్లోజ్ చేసి అలాంటి డెసిషన్లు ఎవరు తీసుకోరు. ఎందుకంటే దే నో దట్ ఇండియా ఈజ్ ఏ వెరీ బిగ్ మార్కెట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ గూడ్స్ కానివ్వండి, తర్వాత సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, డిజిటల్ ఇండియా ప్రోగ్రాంలోను, తర్వాత మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో లాట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్. ఇప్పుడు న్యూక్లియర్, డిఫెన్స్, ఏరోస్పేస్, ఇండియాలో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బిజినెస్ ఉంది. ఇలాంటి బిజినెస్ ఉన్నప్పుడు వాళ్ళ కార్పొరేట్స్ జస్ట్ బికాజ్ ట్రంప్ ఏదో చెప్తున్నాడని చెప్పి దానికి అనుగుణంగా డెసిషన్లు తీసుకోరు. వాళ్ళ కంపెనీ సర్వ్ అవుతుందా కాదా, ఈ డెసిషన్తో సర్వైవ్ కానప్పుడు దానికి ఏ డెసిషన్ తీసుకోవాలా, రైట్ డెసిషన్ తీసుకోవాలా, ఆ రైట్ డెసిషన్ తీసుకుంటారు. నా ఉద్దేశం ప్రకారము ఇప్పుడు ఇండియా ఫస్ట్ 25 years ముందు కాస్ట్ ఆర్బిట్రాజ్ వాజ్ ది ఓన్లీ థింగ్ విచ్ బ్రాట్ ఆల్ ది వర్క్ టు ఇండియా. ఇప్పుడు టాలెంట్ ఆర్బిట్రాజ్, టెక్నాలజీ ఆర్బిట్రాజ్, ఐపీ ఆర్బిట్రాజ్, మన ఇండియాలో ఉన్నంత టాలెంట్ ఐఐటీస్ కానివ్వండి, ఎన్ఐటీస్ కానివ్వండి, ఈ టెక్నాలజికల్ యూనివర్సిటీసే ఫ్రెష్ ఇంజనీర్స్ చాలామంది లక్షల కొద్ది ప్రొడ్యూస్ చేస్తున్నారు. ప్లస్ ఈ మల్టీనేషనల్ కంపెనీస్లో పెద్ద పెద్ద R&D ఎక్స్పర్ట్స్ అంతా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఇంత టాలెంట్ పూలు ఇంత ఉన్నప్పుడు ఆటోమేటిక్గా జాబ్స్ హ్యావ్ టు బి డన్ విత్ ఇండియన్స్ ఇన్ ఇండియా, వెదర్ ఇండియన్స్ ఆర్ గోయింగ్ దేర్ ఆర్ ఇట్స్ గోయింగ్ టు బి అవుట్సోర్స్ టు దిస్ థింగ్. నేను అనుకోవడం ఇది ఇండియాకు మంచి తరుణము. మనకు ఆఫ్షోర్ కంటెంట్ ఎక్కువ పెరుగుతుంది, దానివల్ల ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ కూడా పెరుగుతుందని చెప్పి నేను అనుకుంటాను. కరెక్ట్గా నేను చౌదరి గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను ఈ విషయంలో. ఎందుకంటే ఏమైనా ఒకవేళ రెగ్యులేషన్స్ సడలిస్తే అక్కడ ఉండే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఒక రెగ్యులేషన్స్ అలా ఉంటే చాలామంది ఎవరైతే ఇఫ్ దే హ్యాడ్ టు కమ్ బ్యాక్ యాజ్ చౌదరి గారు మెన్షన్, there's a lot of opportunities and scope for India with right now. So it's a good time for somebody to make, అంటే వాళ్ళు ఇండియాకి వెళ్దామా లేదా అని ఆలోచనలో ఉండే వాళ్ళకి కరెక్ట్ టైం. ఆలోచించండి, అవకాశాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. అంటే బిజినెస్ వైజ్గా కానీ జాబ్స్ పరంగా కానీ యూ కెన్ స్టార్ట్ బికాజ్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఏదైతే అన్సర్టన్తో పాటు కూడా మీరు రిస్క్ తీసుకొని వెళ్ళారో అంత బ్యాడ్ అయితే కాదు. వెన్ యూ కమ్ బ్యాక్ ఇస్ హోమ్ కంట్రీ, యువర్ ప్లేస్ టు లివ్, అండ్ దెర్ సో మెనీ ఆపర్చునిటీస్ హియర్, జస్ట్ దట్ యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. And I think it's good for India, and of course, definitely good changes are happening in my opinion. Okay, Sandeep garu, meere suggestion. కరెక్ట్ అండి. అంటే నార్మల్గా అందరు కూడా చాలా మంది ప్యానిక్ అవుతూ ఉన్నారు. సో ఆ ప్యానిక్నెస్ని అంతా తీసేసి ఇప్పుడు ఏవైతే ఈ స్టెప్స్ మనం మాట్లాడుకున్నామో ఇట్లాంటివి మనం తీసుకోవాల్సిన, అంటే ఈ చర్యలు ఏవైతే అనుకున్నామో ఆ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ గవర్నమెంట్కి ఒక అడ్వైజ్ ఏంటంటే, మనం అంటా ఉన్నాం యూనివర్సిటీస్ అక్కడ లైక్ అక్కడికన్నా ఇక్కడ గొప్పగా ఉన్నాయని చెప్పి. ఇవాళ మనకి ఈవెన్ తెలంగాణ స్టేట్లోనే తీసుకుంటే దగ్గర ఒక 300 ఆడ్ మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అట్లాంటి అక్కడ ఆ ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా ఒక అంటే మంచి ఫ్యాకల్టీస్ని మనము పెట్టుకొని అండ్ కొత్త టెక్నాలజీస్ని, అంటే ఈవెన్ వాళ్ళు టీచ్ చేసే టెక్నాలజీస్ కూడా పాతబడిన టెక్నాలజీస్ అన్నీ కూడా ఉన్నాయి. మేము వెళ్తూ ఉంటాం, అంటే తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ తరఫు నుండి ప్రతి ఒక్క కాలేజ్కి మేము తిరిగి అక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ పైన మేము ట్రైనింగ్స్ ఇస్తూ ఉన్నప్పుడు అసలు వాళ్ళకి అంటే సైబర్ సెక్యూరిటీ పైన, అంటే కొత్త టెక్నాలజీస్ పైన వాళ్ళకి అవేర్నెస్ లేదు. సో గవర్నమెంట్స్ కూడా అట్లాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది, అంటే కొత్త టెక్నాలజీస్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటుగా ఇక్కడ ఆంటర్ప్రెన్యూర్స్ని పెంపొందించడానికి ఫస్ట్ మనం అప్రిషియేట్ చేయాల్సింది సెంట్రల్ గవర్నమెంట్ స్టార్ట్అప్ ఇండియా అండ్ స్టాండప్ ఇండియా స్కీమ్ ఏదైతే తీసుకుందో అది కావచ్చు, అండ్ స్టేట్ గవర్నమెంట్ టీ హబ్ ఇనిషియేటివ్ ఏదైతే తీసుకుందో డెఫినెట్గా మన స్టేట్ గవర్నమెంట్ని అప్రిషియేట్ చేయాలి ఇట్లాంటి విషయంలో. అండ్ దాంతోపాటుగా ఇంకొన్ని స్కీమ్స్, అంటే జాబ్ క్రియేటర్స్ని చేసేటువంటి స్కీమ్స్ని, అంటే వాళ్ళకి ఇంకా కొన్ని ప్రోత్సాహాలు ఇచ్చే విధానాన్ని మనం పెంపొందించుకుంటే, అంటే వీళ్ళ థాట్ అక్కడికి వెళ్దాము అక్కడ సెటిల్ అవుదాము కన్నా కానీ చలో ఇక్కడనే ఉందాము అనే థాట్కి మనం తీసుకురాగలగాలి. అంటే వాళ్ళకి భరోసా గవర్నమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం డెఫినెట్గా అవుతుంది. ఓకే, కాలర్ ఉన్నారండి, రఘు హైదరాబాద్ నుంచి. రఘు గారు నమస్కారం అండి. నమస్తే అండి. మా అబ్బాయి 2016లో మేలో ఓపీటీ అప్లై చేశాడండి. ఆ ఓపీటీ వచ్చిందండి.
అయితే ఇప్పుడు 12 months అయిపోతే అది ఓపీటీ అయిపోతుందని అంటున్నారండి. మేము దాదాపుగా 30 లక్షలు పెట్టామండి. ఇప్పుడు జాబ్ ఉందా? ఇప్పుడు జాబ్ చేస్తున్నాడా? రఘు గారు యాక్చువల్గా 12 monthsలో అయిపోతుంది అని చెప్పారండి. కరెక్ట్. అంటే ఓపీటీ మేలో వచ్చిన తర్వాత ఎలా ఉంటుందంటే అక్కడ రూల్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ 1 year గ్రాంట్ ఉంటుంది, అందులో 90 days వరకు మనకు జాబ్ లేకుండా ఉండొచ్చు. 90 days కంటే మనకి సపోజ్ ఎక్కువ అయింది అనుకోండి, అది మన రూల్స్ వాయిలేట్ చేసినట్టు అవుతాం. సో కంపల్సరీగా ఆయనకి జాబ్ అనేది ఇప్పుడు ఆ 90 days లోపల ఉంటే పర్లేదు, లేకుంటే హీ హ్యాస్ టు టాక్ టు అక్కడ యూనివర్సిటీలో డిఎస్ఓ అని ఉంటారు, డెసిగ్నేటెడ్ స్కూల్ ఆఫీసర్, వాళ్ళతో మాట్లాడేసి మీరు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే నాకు మీ కాల్ కట్ అయిపోయింది, సో మీ క్వశ్చన్ సపోజ్ అక్కడ జాబ్ ఉండి దాని తర్వాత ఎక్స్టెన్షన్ వస్తుందా రాదా అనే క్వశ్చన్కి ఐ జస్ట్ వాంట్ టు షేర్. సో ఏంటంటే ఇప్పుడు మెయిన్లీ ఏంటంటే ఎక్స్టెన్షన్ కోసమే అడుగుతున్నట్టు, ఆల్రెడీ 30 lakhs ఖర్చు పెట్టాం మేము. ఓకే, సో ఇప్పుడు అది క్వశ్చన్ అవుతే నేను ఐ కెన్ షేర్ మై ఒపీనియన్ అండి. ఎందుకంటే ఇప్పుడు మనందరం డిస్కస్ చేసేది ఏంటంటే ఇప్పుడు ట్రంప్ అనేది ఏమేం చేస్తాడు ఏమేం చేయడం. సపోజ్ యాక్చువల్గా ఏంటంటే మనం ఇంతవరకు ఎంప్లాయీస్ గురించి మాట్లాడాం, ఇప్పుడు స్టూడెంట్స్ గురించి మాట్లాడితే యాక్చువల్గా ఏంటంటే ఇండియా నుంచి దాదాపుగా ఒక 2 lakhs స్టూడెంట్స్ వెళ్తున్నారు యూఎస్కి. సో ఇప్పుడు సపోజ్ అక్కడ ఎక్స్టెన్షన్ తీసేస్తే గిట్ట ఏమవుతుందంటే స్టూడెంట్స్ అనేది వెళ్ళడం తక్కువ అవుతుంది. వెళ్ళడం తక్కువ అయితే చాలా ఇంపాక్ట్ అవుతుంది. మెయిన్లీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ స్టూడెంట్స్ కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎలాగా మనకి స్కూల్ ఫీజు, దాని తర్వాత అక్కడ ఉండడానికి మన హౌసింగ్కి, దాని తర్వాత ఖర్చు పెట్టుకోవడానికి. సో ట్రంప్ అనేది బిజినెస్ మ్యాన్, సో బిజినెస్ ప్రకారం ఆలోచిస్తే అది గుడ్. యాక్చువల్గా యూఆర్ నాట్ టేకింగ్ ఎనీ అమెరికన్ జాబ్. సో నా ప్రకారము అట్లాంటి చర్యలు ఏం తీసుకోడు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్కడైతే కొన్ని లూజ్గా అక్కడ ఉన్నటువంటి ఆందోళనలు చూస్తుంటే ఈ నిర్ణయం అయిపోతుందేమో అన్నటువంటిదే ఉంది. ఒకవైపు న్యాయ పోరాటానికి కూడా, అంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు న్యాయ పోరాటానికి వెళ్తున్నారు, అదేవిధంగా మిగతా వాళ్ళు నిరసనలు చేయడం. మిగతా 7 countries ఏదైతే ఉందో దాన్ని చేసినందుకు వెళ్తున్నారు. ఏదైతే న్యాయ పోరాటాలు జరుగుతున్నాయో అక్కడ ఆందోళన, అంటే మొత్తం మిక్సప్ అయిపోయి ఒకే టైంలో చాలా చేంజెస్ అవడం వల్ల ఓవర్లాప్ అవుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న ఆందోళనలన్నీ 7 countries నుంచి స్టాప్ చేసినందుకు, ఆల్రెడీ వాళ్ళ ఎంప్లాయీస్ అక్కడ వర్క్ చేస్తున్నందుకు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ రాబోయే ఇదంతా ఊహాగానాలు అనేది ఇది జరిగింది కాబట్టి ఇది కూడా జరుగుతుంది అని అందరికీ నమ్మకం కలిగింది కాబట్టి ఈ ఆందోళన మొదలైంది. బట్ ఓవరాల్గా మన కంట్రీ వైజ్గా చూసుకుంటే ఇది 2 విధాలు, ఒకటి కంట్రీ వైజ్గా చూసుకోవాలి, ఒకటి ఇండివిజువల్గా చూసుకోవాలి. ఇప్పుడు కంట్రీ వైజ్ చూసుకుంటే డెఫినెట్గా బెనిఫిట్, అది అందరికీ అర్థమైంది. ప్యానలిస్ట్ అందరూ కూడా అగ్రీ అయ్యారు కాబట్టి ఈరోజు అంటే కంట్రీ వైజ్గా ఇండియాకి ఇది రాబోయే కాలంలో బెనిఫిట్ అవుతుంది, అది ప్రాబ్లం లేదు. ఎస్, ఇండివిజువల్ వైజ్గా కూడా టాలెంట్ ఉన్న వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. రేపు రాబోయే కాలంలో ఇంకా కొంతమంది ఇప్పుడు ఏదైతే 100K వచ్చేవాళ్ళకి రేపు 130K వస్తుంది రేపు. సో ఇంకా గ్రోత్ కూడా పెరుగుతుంది, సో వాళ్ళు ఇండియాకి డబ్బులు కూడా పంపించుకోవచ్చు. సో టాలెంట్ ఉన్నవాళ్ళు, టాలెంట్ లేని వాళ్ళకి ఎస్ ఇది డెఫినెట్గా కార్పొరేట్స్ పరంగా కూడా చూస్తే ఈ బడ్జెట్స్ ఏదైతే లేదో ఎవరికైతే అంత అఫోర్డ్ చేయగలరో వాళ్ళందరూ ఏంటంటే అవుట్ సోర్స్ చేసే ఛాన్స్ చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దానివల్ల ఇండియా బీయింగ్ వన్ ఆఫ్ ద టాప్ కంట్రీస్, ప్రిఫర్డ్ కంట్రీస్ ఫర్ అవుట్ సోర్సింగ్, ఇండియాలో చాలా జాబ్స్ పెరిగే అవకాశం కూడా చాలా ఉన్నది. అంటే ఇప్పుడు దీంతో పాటు ఇప్పటి వరకు మనం మాట్లాడిందంటే అందరూ సర్వీస్ ఓరియంటెడ్గా అయింది. ఇప్పటి వరకు బిజినెసెస్ ఎందుకు ఇన్ని ఆపర్చునిటీస్ క్రియేట్ అంటే ప్రోడక్ట్ సర్వీసెస్ మోడల్గా మనం వెళ్ళడం జరిగింది. కాకపోతే రాబోయే కాలంలో ముఖ్యం అందరూ తెలుసుకోవాల్సిందంటే ఆటోమేషన్ అవుతుంది. ఇప్పుడు రోబోట్స్ వస్తున్నాయి, ఆటోమేషన్ అవుతున్నది. సో యాక్చువల్గా నెంబర్ ఆఫ్ జాబ్స్ ఎలాగో తగ్గుతాయి రాబోయే కాలంలో, అన్లెస్ మనం అందరూ కూడా ఆ విధంగా మాడిఫై అయ్యి దానికి తగ్గట్టుగా మన టెక్నాలజీని కానీ మన నాలెడ్జ్ కానీ ఇంప్రూవ్ చేసుకోకపోతే యాక్చువల్లీ జాబ్స్ తగ్గబోయే కాలం ఇది. ఎందుకంటే ఆటోమేషన్, ఒక రోబోట్ వచ్చేసి ఒక 1000 people జాబ్ చేయగలదు, ఆటోమేషన్ చేస్తున్నారు. సో దాన్ని మనం ఆలోచించుకొని మన స్కిల్స్, ఇండియా ఏదైతే మొదటి నుంచి ముందో మన స్కిల్ని ఇంప్రూవ్ చేసుకుంటే మాత్రం మనకి అవకాశం ముందు అవకాశం ఉంటుంది. లేకపోతే నార్మల్గా ఇది H1B ఉన్నా లేకపోయినా కూడా మనకి రాబోయే కాలంలో జాబ్స్ తగ్గడానికి, ఎందుకంటే ఆటోమేషన్ అవుతుంది. కానీ ఒకవైపు భారతీయ సేవలకు సంబంధించి 20% పన్ను వేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి, అది కూడా ఒకటి ఉంది దానివల్ల. అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే నా ఒపీనియన్ చెప్తాను. అయితే ఇప్పుడు ఫస్ట్ ఏమంటున్నాడంటే అక్కడ ఇండియన్స్కి జాబ్ లేదనుకోండి, వాపస్ వస్తారు, వాళ్ళకి పని అవ్వాలంటే ఆఫ్ షోర్ చేయాల్సిందే. ఇక్కడ టైట్ చేసి అక్కడ టైట్ చేస్తే కంపెనీస్ అన్ని లాస్ అవుతాయి, అక్కడ నడవడానికి వీలు లేదు. సో అక్కడనే టైట్ చేయాలి, ఇక్కడనే టైట్ చేయాలి. హీ కాంట్ డూ బోత్, అది నెంబర్ 1. దాని తర్వాత ఇంకొకటి, యాక్చువల్లీ ఇంతకుముందు కాలర్ మాట్లాడారు కదా, సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ అది కంప్లీట్ చేయాలని. సో అక్కడ ఇప్పుడు మేము ఈ డిస్కషన్ అనేది మనకు లిమిటెడ్ టైం ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ మీకు ఏమైనా ఫర్దర్ క్వశ్చన్స్ ఉంటే యాక్చువల్గా ఏంటంటే మా దేశీ OPT 1 అని ఫేస్బుక్ పేజ్ ఉందండి, అక్కడ 130,000 F1 వీసా స్టూడెంట్స్ ఉన్నారు, మొత్తం సీనియర్స్. సో ఎనీ క్వశ్చన్ అక్కడ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తే ఇమీడియట్గా సీనియర్స్ నుంచి ఆన్సర్స్ వస్తాయి. సో
సో ఎనీ పేరెంట్ కానీ ఎనీ ఓపీటీ స్టూడెంట్ కానీ ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేయండి, మీకు ఇమీడియట్గా ఆన్సర్ వస్తాయి. బికాజ్ ఎందుకంటే టైం అనేది లిమిటెడ్ ఉంది కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు షేర్ దట్. ఎగ్జాక్ట్లీ అండి, ఐ అగ్రీ విత్ హిమ్. అండ్ చాలా మంది కూడా పానిక్ అవుతా ఉన్నారు. అక్కడ లోకల్ వాళ్ళు కూడా ఉండేవాళ్ళు ఎంతో మంది. సో కొన్ని అక్కడ లోకల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. సే ఎగ్జాంపుల్ అక్కడ ఇప్పుడు శాండియాగో తీసుకుంటే శాండియాగోకి అసోసియేషన్స్ ఉంటాయి. అక్కడ లోకల్ అసోసియేషన్స్ ఈ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కనెక్ట్ అయిన వాళ్ళు అక్కడ అప్రోచ్ అవుతే కనుక డెఫినెట్గా అక్కడ నుండి చాలా మంచి ఇన్పుట్స్. ఎందుకంటే నేనే దగ్గర ఒక 150 గ్రూప్స్లో అక్కడ ఉండేటువంటి గ్రూప్స్లో నేను కనెక్ట్ అయ్యి ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా అంటే వాళ్ళ నాలెడ్జ్ని షేర్ చేసుకుంటా ఉన్నారు. సో ఇట్లాంటివి జరిగితే డెఫినెట్గా అంటే వాళ్ళు పానిక్ అవ్వకుండా ఉంటారు. సో పాయింట్ అండి, జస్ట్ టు క్లారిఫై, యాక్చువల్గా ఇప్పుడు మీ ఈచ్ అసోసియేషన్కి వెళ్ళి కూడా జాయిన్ కావచ్చు. అదర్వైజ్ ఏంటంటే మేము ఆల్రెడీ క్రియేట్ చేస్తాం అన్ని యూనివర్సిటీస్కి వెళ్ళి, దాదాపుగా మోర్ దెన్ 200 యూనివర్సిటీస్, ఇండియన్ అసోసియేషన్స్, అన్ని అసోసియేషన్స్ కలిపేసి 130,000 ఫ్యాన్స్ని తయారు చేస్తాం ఫేస్బుక్లో. ఎవ్రీ డే ఇట్లాంటి క్వశ్చన్స్ చాలా వస్తుంటాయి. సో ఐ జస్ట్ వాంట్ టు మేక్ అదే అమెరికా ఇప్పుడు ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నారు, కొంచెం ఆలోచించండి. మీ స్కిల్ సెట్ బాగా డూ ఎనఫ్ హోంవర్క్, టాక్ టు యువర్ ఫ్రెండ్స్ దేర్. లేకపోతే జాబ్ క్లారిటీ లేకపోతే ఇప్పుడు వెళ్ళడం అంత మంచి ఉద్దేశం కాదు. దట్ విల్ బి అండ్ సెకండ్లీ ఆడ్ జాబ్స్ చేద్దాం అలాంటివి ఉన్నాయంటే అది మర్చిపోండి, అది అంత ఈజీగా అవుతుంది. ఇంకోటి ఏంటంటే దట్స్ రిస్కీ ఆల్సో. ఇంపాక్ట్ కూడా ఉంటుంది అంటే మన సక్సెస్ కోసం. ఇప్పుడు నిర్ణయం జరిగినా కూడా ఇప్పుడు జరిగినా కానీ ఇప్పటి వరకు ఈ డిస్కషన్ చూసిన వాళ్ళకి మాత్రం ఒక రిలీఫ్ అంటూ వస్తుంది. అంటే చాలా మందికి కూడా అంటే అక్కడికి వెళ్ళని వాళ్ళు కూడా వాళ్ళు పడేటువంటి ఇబ్బంది చూసి అది ఇంకా వెళ్ళడం కుదరదా, వెళ్దాం అనుకున్నాం అలాంటి యూస్ కూడా అయ్యో పాపం. కాకపోతే ఇది చూసిన తర్వాత కాకపోతే రియలైజ్ అవుతారు ఏది కరెక్ట్ అనేది ఖచ్చితంగా రియలైజ్ అవుతారండి. యాక్చువల్గా మనకు టైం అయిపోయింది, లేకపోతే ఈ డిస్కషన్ యాక్చువల్గా కంటిన్యూ చేయాల్సింది. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ చెన్నప్ప నాయుడు గారు, వీరు CEO మేరా ఈవెంట్స్. అండ్ నరేన్ గారు desiapp.com, అమెరికాలో విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చే సంస్థ. ఓకే. అండ్ సందీప్ గారు, వీరు టీటా అసోసియేషన్ ప్రెసిడెంట్. అండ్ చక్రాధారి గారు ఎక్స్వాష్ CEO. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా మందికి ఉన్నటువంటి చాలా సందేహాలను మీరు నివృత్తి చేశారు. అంటే చాలా కాల్స్ మనం తీసుకోలేకపోయాము, కాకపోతే మీరు ఇచ్చేటువంటి ఆన్సర్లోనే అవన్నీ ఉండడం వల్ల. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ లక్. అండ్ మీరు చూస్తూనే ఉండండి HM TV.